వెల్కమ్ టు జిల్లావాణి న్యూస్. ముందుగా హెడ్లైన్స్. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న కేంద్ర మంత్రి కింజరాపు. శ్రీకాకుళంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వాడివేడిగా సాగిన చర్చ. ఈ పథకంపై ఎవరికి ఇలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రతిపక్షానికి స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో గిరికడ గణేశ్వర క్షేత్రాన్ని, పిఠాపురం పాదగయ క్షేత్రం, శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం నందు విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు, దుకాణాలు, పంట పొలాలు పోయిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్న సబ్ కలెక్టర్. 516 జాతీయ రహదారి నిర్మాణంలో పరిహారం అందని వారి విడివిడిగా సమస్యలు అడిగి తెలుసుకున్న భాగ్యశ్రీ. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తున్నాయని, విమానయాన రంగంలో భారత్ ప్రపంచంలో అగ్రగామి దేశంగా తయారవుతుందని తెలిపారు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు అన్నారు. సోమవారం శ్రీకాకుళం నగరంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విమానయాన రంగంలో మహిళలకు పెద్ద ఎత్తున ఉపాధి అవకాశాలు కల్పించే దిశగా అడుగులు వేస్తున్నామని, అందులో భాగంగా శ్రీకాకుళంలో మహిళల కొరకు ప్రత్యేక అవియేషన్ డే కార్యక్రమాన్ని నిర్వహించాలన్నారు. గ్రామీణ ప్రాంతాల మహిళలకు పెద్ద ఎత్తున పౌర విమానయాన రంగంలో వివిధ విభాగాల్లో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయని, వీటిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. దేశంలో పౌర విమానయాన రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని నెంబర్ 1గా రాష్ట్రంగా తీర్చిదిద్దేందుకు అన్ని విధాల కృషి చేస్తున్నామని చెప్పారు. త్వరలో మన రాష్ట్రంలో ఉత్తరాంధ్ర జిల్లాల పరిధిలో ప్రపంచ స్థాయి పౌర విమానయాన విశ్వవిద్యాలయాలు ఏర్పాటు కానుందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఈ విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నారని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ స్వప్న ఎల్ఎన్ దినకర్ పుడ్కర్, ఢిల్లీ నుంచి వచ్చిన పౌర విమానయాన సంస్థ సీనియర్ మహిళా అధికారులు, శ్రీకాకుళం ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ కె సూర్యచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. క్విజ్ పోటీలో పాల్గొన్న విద్యార్థులకు బహుమతులు అందజేశారు. అనంతరం డిగ్రీ కళాశాల ఆవరణలో ఉన్న మహాత్మా గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. Get affected in Vijayawada. So there is some problem in Srikakulam. So the workforce is not coming from there. So Vijayawada projects are stopped. So this initiative would be in a feather in the cap. But along with that, sir, there is also one issue which I found after coming to the district also, sir. Our aim for the top positions, or if not the top position, the secondary positions is very low, sir. The lowest level jobs are the one which are being filled by the labor from the citizens from the Srikakulam district, sir. This is one platform, this is one opportunity which is given to you, wherein you have to aim for the topmost position. So in aviation till now I have only understood that the crew సెక్టర్ అత్యద్భుతంగా అభివృద్ధి చెందుతున్నటువంటి సెక్టర్ ఇది. గత 10 సంవత్సరాలు దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారి ఆధ్వర్యంలో ఎయిర్పోర్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ట్రావెలర్స్ తాలూకు సంఖ్య కానీ, ఎయిర్ క్రాఫ్ట్స్ తాలూకు సంఖ్య కానీ, ఇందులో ఉండే జాబ్స్ కానీ, ఇవన్నిట్లో కూడా చాలా పెద్ద ఎత్తున, అంటే ఏ సెక్టర్లో లేనటువంటి అభివృద్ధి ఈ సెక్టర్లో జరుగుతుంది. మరి ఆ రెస్పాన్సిబిలిటీ ఈరోజు సివిల్ ఏవియేషన్ మినిస్టర్గా నా మీద వచ్చిన తర్వాత ఒక పక్కన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అలాగే భారతదేశం ఈ రెండిట్లో కూడా ఏవియేషన్ని ప్రథమ స్థానంలో ఉంచాలనే తాపత్రయంతో ఎన్నో రంగాల్లో ముందుకు నడిపించడం జరుగుతుంది, కృషి చేయడం జరుగుతుంది. గతంలో మనం చూసాం ఎయిర్ క్రాఫ్ట్స్ కానీ, అలాగే సీ ప్లేన్స్ కానీ, హెలికాప్టర్స్ కానీ, డ్రోన్స్ కానీ, ఇవన్నిట్లో కూడా ఈవెంట్స్ చేస్తూ ఎంకరేజ్ చేయాలని మన ప్రయత్నం చేస్తున్నాం. అయితే ఇందులో సక్సెస్కి ప్రధాన కారణం ఏంటంటే మనకు ఉండేటటువంటి వర్క్ ఫోర్స్. ఇందులో ఎవరైతే పని చేస్తున్నారో, ఎవరైతే జాబ్స్ ఇందులో చేస్తున్నారో వాళ్ళే మనకు రియల్ అయిన బలం. సో ఆ బలాన్ని మరింత పెంచాలనే ఆలోచనతో ఈరోజు విమెన్ని ఎక్కువ శాతం ఏవియేషన్ ఇండస్ట్రీలోకి తీసుకొని రావాలని విమెన్ ఇన్ ఏవియేషన్ ఇండియా రాధా భాటియా గారి ఆధ్వర్యంలో ఒక ఆర్గనైజేషన్ ఉంది. వాళ్ళ ఆధ్వర్యంలో ఈరోజు మన గవర్నమెంట్ విమెన్స్ కాలేజ్ శ్రీకాకుళంలో ఒక ప్రత్యేక కార్యక్రమం చేశాం. దీని ఉద్దేశం కూడా స్థానికంగా గ్రామీణ ప్రాంతాల్లో ఉండేటువంటి మహిళలు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ఏవియేషన్లోకి ఆహ్వానించి ఏవియేషన్లో ఒక మంచి కెరియర్ని సంపాదించుకునే విధంగా మోటివేట్ చేయాలనే ఆలోచనతో ఆల్రెడీ ఏవియేషన్లో పనిచేస్తున్నటువంటి మహిళల్ని తీసుకొని వచ్చి
ఏపీ శాసనమండలిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై చర్చ జరిగింది. ప్రతిపక్షాలు అడిగిన ప్రశ్నలకు మంత్రి నాదెండ్ల మనోహర్ సమాధానమిచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా 1.55 కోట్ల గ్యాస్ కనెక్షన్లు ఉన్నాయి. అర్హత ఉన్న ప్రతి కుటుంబానికి అందజేస్తాం. ఇప్పటికే దాదాపు 40 లక్షల మంది బుకింగ్స్ చేసుకున్నారు. మార్చి 31న 2025 వరకు మొదటి సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. ఈ పథకంపై ఎవరికి ఎలాంటి అనుమానాలు అవసరం లేదు అని తెలిపారు. 2025 వరకు ఎవరైనా సరే మొదటి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకోవచ్చు. దాని తర్వాత 4 నెలలకు ఒకసారి ఒక్కొక్క సిలిండర్ చొప్పున 3 గ్యాస్ సిలిండర్ రాబోయే ఆర్థిక సంవత్సరం దానికి పూర్తి స్థాయిలో నిధులు సమకూర్చాం. ఎక్కడ కూడా పొరపాటు లేదు. అడ్వాన్స్గా మేము ఈ 3 గ్యాస్ కంపెనీలకి వాళ్ళకి దాదాపు 900 కోట్ల రూపాయలు చెల్లించడం జరిగింది. రాబోయే రోజుల్లో ఆ విధంగానే మేము సిద్ధంగా ఉన్నాం. ఎక్కడ ఎవరికి అనుమానాలు అవసరం లేదు అధ్యక్ష. అంటే మంత్రి గారు చెప్పిన దాని ప్రకారము ఈ సంవత్సరంలో 2 సిలిండర్లు మీ లెక్క ప్రకారం అయితే 2 సిలిండర్లు వస్తాయి. ఆ నెంబర్తో మన అంతే కదా. అది కాదండి, బడ్జెట్ ఇస్ ఫర్ ద ఫైనాన్షియల్ ఇయర్ March 31st, 2025. మార్చి 31, 2025 లోపు ఎవరైనా సరే మన రాష్ట్రంలో వారి మొదటి గ్యాస్ సిలిండర్ ఉచితంగా వాళ్ళు దీపం 2 పథకం కింద బుక్ చేసుకోవచ్చు. ఓకే, అంటే అధ్యక్ష మంత్రి గారు చెప్పిన ప్రకారం ఇది నా కవిత్వం కాదు, నా తాలూకా అభిప్రాయం కాదు అధ్యక్ష. మంత్రి గారు సభకి ఇచ్చిన సమాచారం ప్రకారము మార్చి 31st వరకు ఒక సిలిండర్ ఎవరు బుక్ చేసుకున్నా సరే ప్రభుత్వం ఇవ్వడం జరుగుతుంది. వచ్చే నెల 25 ఏప్రిల్ నెల నుంచి ఈ పథకం ఫుల్ ఫ్లెడ్జ్డ్గా అమలు జరుగుతుంది అనేది మీ తాలూకు ఉద్దేశం. అంతేనా చెప్పండి. అంతేనా కాదని సార్, ఇది మీరు దయచేసి చైర్మన్ గారికైనా అర్థం అవ్వాలి. ఎందుకంటే కావాలని అనుమానాలు సృష్టించడానికి ఒక ప్రయత్నం చేస్తున్నారు. ప్రతి 4 నెలలకి ఒక సిలిండర్ అనేటువంటిది ఓవరాల్ పిక్చర్లో 3 గ్యాస్ సిలిండర్లోని. అది కూడా కారణం ఏంటంటే యావరేజ్ కన్జంప్షన్ తీసుకున్నప్పుడు పేద మధ్య తరగతి వాళ్ళు 2.5 నెలల నుంచి 3 నెలల్లో ఒక సిలిండర్ కన్జ్యూమ్ చేస్తున్నారు అన్న దాని ప్రాతిపదికగా ఆ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దాని ప్రకారం ఏంటంటే అధ్యక్ష, సపోజ్ సమ్ ఎక్స్పర్సన్ ఏదైతే దీపావళి మన్నాడు వారు బుక్ చేసుకున్నారో, వారు చెప్పిన లెక్క 30 లక్షల మంది 40 లక్షల మంది 1 కోటి మంది బుక్ చేసుకున్నారో, వాళ్ళు 4 నెలల తర్వాత ఇది వాడకమైన తర్వాత మళ్ళీ వారు పెట్టుకోవచ్చు. పెట్టుకుంటే ఇస్తామనేది వారు చెప్తుంది. వీరు చెప్తుంది ఏంటంటే వచ్చే ఆర్థిక సంవత్సరం వరకు ఇదే అని చెప్పి వీరు చెప్తున్నారు. తర్వాత 4 సంవత్సరాల తర్వాత ఇద్దరులో ఎవరు కన్ఫ్యూజ్, మీ ఇద్దరు క్లారిఫై చేయండి. నాకు లేదు కన్ఫ్యూజ్. కార్తీక మాసం 3వ సోమవారం నాడు ప్రముఖ పుణ్యక్షేత్రమైన పిఠాపురం పాదగయ క్షేత్రం శ్రీ కుకుటేశ్వర స్వామి ఆలయం భక్తజన సంద్రమైంది. తెల్లవారుజాము నుంచి భక్తులు ఆలయానికి పోటెత్తారు. పాదగయ పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. భక్తులు వివిధ మాలధారలు కార్తీక దీపాలు వెలిగించి పూజలు చేసుకుని దీపాలను పుష్కరిణిలో విడిచారు. అలాగే కుకుటేశ్వర స్వామి వారికి ఆలయ అర్చకులు విశేష అభిషేకాలు అర్చనలు జరిపారు. ఈ సందర్భంగా ఆలయ ప్రాంగణంలో భక్తుల ఆధ్వర్యంలో సహస్ర జ్యోతిర్లింగ అర్చన నిర్వహించారు. భక్తులు అశేషంగా పాల్గొని స్వామి అమ్మవార్లను దర్శించుకున్నారు.
హర హర శంకర హర హర శంకర హర శంకర హర హర శంకర హర. రంపచోడవరం డివిజన్ సబ్ కలెక్టర్ సోమవారం ఉదయం రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు దుకాణాలు పంట పొలాలు పోయి నష్టపరిహారం కోసం ఎదురుచూస్తున్న బాధితులతో ముఖాముఖి సమావేశం సబ్ కలెక్టర్ హాజరయ్యారు. రాజవొమ్మంగి స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన 516 ఈ జాతీయ రహదారి నిర్మాణంలో పరిహారం ఉందని వారిని నుండి ఒక్కొక్కరిగా సబ్ కలెక్టర్ని కలిసి వారి గోడును వెళ్ళబోసుకున్నారు. ముందుగా దోసరం పాం రాజవొమ్మంగి రోడ్డు నిర్మాణంతో భూముల దుకాణాలు ఇల్లు పోయిన వారితో మాట్లాడారు. అదే క్రమంలో చెరుకుపాలెం చెందిన మంగరాజు, అర్జున్ రాజు తదితర సుమారు 10 కుటుంబాలకు చెందిన వారికి రోడ్డు నిర్మాణంలో భూమి కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాల్సి ఉండగా ఇప్పటి వరకు దానికే సంబంధించిన అధిగతి లేకుండా పోయిందని బాధితులు సబ్ కలెక్టర్ వద్ద తాము పడుతున్న బాధను వివరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. గురించి కొన్ని స్ట్రక్చర్స్ మిస్ అయింది అని లాస్ట్ ఇయర్ 2022లో ఇది సర్వే చేసినప్పుడు స్ట్రక్చర్స్ కొన్ని మిస్ అయింది. దాంట్లో ఇప్పుడు మనము అన్ని వెరిఫికేషన్ చేసి కొన్ని రివాల్యుయేషన్స్కి పెట్టారు. అదన్నీ రివాల్యుయేషన్ చేసుకొని అరౌండ్ 250 గవర్నమెంట్ స్ట్రక్చర్స్కి గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్న స్ట్రక్చర్స్ అండ్ ప్రైవేట్ ల్యాండ్ మీద ఉన్న ఒక 25 స్ట్రక్చర్స్కి మనము మిస్సింగ్ స్ట్రక్చర్స్ అని ప్రీవియస్లో పెట్టించారు. సో అవన్నీ మనము సర్వే చేసేసి వాల్యుయేషన్స్ పెట్టించి ఇప్పుడు మనం నెక్స్ట్ మన ఎన్హెచ్ వాళ్ళకి పంపిస్తున్నాము. సో ఇది ఇంకా 2 monthsలో మనం భూమి రాశి పోర్టల్ అని ఉంటుంది, దాంట్లో పెట్టించి వీఆర్ పేయింగ్ బ్యాక్ ఆల్ ద ల్యాండ్ రిలేటెడ్ ఇష్యూస్ ఆన్ ఎన్హెచ్ అనేది రిజాల్వ్ చేస్తున్నాము. సో ఇంకా ఎవరికైనా ఇది ఆల్మోస్ట్ సర్వే అన్నీ కంప్లీట్ అయింది. సో వీఆర్ సెండింగ్ ఇట్ టు నెక్స్ట్ ఎన్హెచ్ ఆఫీస్. మేడం గారు అండి, ఆలయాలు కొంచెం వెనకబడ్డాయి, పేమెంట్ అవ్వట్లేదు. మన లిస్ట్లో ఉంది, రామాలయం ఉంది, ఆంజనేయ స్వామి గుడి కూడా అన్ని టెంపుల్స్ ఏదైతే ఉందో గవర్నమెంట్ ల్యాండ్ మీద ఉన్నది కదా అదని. సో అదాన్ని కవర్ చేసి రోడ్డుకి షటిల్ వేసి ఖాళీ చేయలేదు, మేము కొంతమంది ఖాళీ చేస్తాం, కొంతమందికి ఖాళీ చేయలేదని చెప్తున్నారు మేడం. ప్రీపేజ్డ్గా అట్ల మీద ఏమైనా చర్యలు తీసుకుంటున్నారు మేడం? అందరికీ నోటీస్ ఇచ్చాము. ఎవరెవరు ఆర్ఎంపీ ల్యాండ్ మీద ఉన్నారో అన్ని ఇల్లీగల్ ఎంక్రోచ్మెంట్స్ అందరికీ నోటీస్ ఇచ్చాము. వాళ్ళు తీసేసేలేదంటే విల్ కీప్ ఫోర్సెస్ అండ్ విల్ రిమూవ్ ఇట్. ఇంకా ఐ థింక్ వీఆర్ డూయింగ్ జెట్టింగ్ కంప్లీట్ అయిపోయింది మేడం. రాజమండ్రి రెండు స్ట్రక్చర్స్ ఉన్నాయి మేడం, అవి ఈరోజు అయిపోతాయి. ఓకే, అందరికీ నోటీసెస్ ఇచ్చేసాము, విల్ రిమూవ్ ఇట్. నెక్స్ట్ మేడం, ఇదే భూమి కూలిపోయినట్లు కొంతమంది ఎస్ఎస్ఐ నెంబర్లు ఆన్లైన్లో ఫీడ్ అవ్వాలని చెప్పి కొంతమంది లిస్టులో పేర్లు అయితే ఉన్నాయి తప్ప వాళ్ళకి వచ్చి ఎటువంటి వాళ్ళకి అమౌంట్ పడుతుందని అనుకోడు కానీ ఎటువంటి ఇంటిమేషన్ లేదు మేడం. అటువంటి కేసెస్ సుమారుగా చెరుకుపాలెం గ్రామ పంచాయతీలో ఉన్నాయి మేడం. అదే నియర్ జడ్డింగ్లోకి వస్తుంది మేడం. వాళ్ళందరూ గ్రామస్తులు చెరుకుపాలెం మేడం. లాస్ట్ ఇయర్ కలెక్టర్ గారు వచ్చినప్పుడు కూడా దృష్టిలో తీసుకెళ్ళామండి. ఇప్పుడు వచ్చి దాని మీద అయితే కనుక అది ఆన్లైన్లో ఫీడ్ అనేది చేయలేదు ఇంకా. మరి వాటి మీద మీ దృష్టికి వచ్చిందా? అటువంటి దాని మీద ఏ చర్యలు తీసుకుంటారు మీరు? మన దగ్గర ఉందా లిస్ట్లో అది? మన దృష్టిలో ఉంది. థ్యాంక్ యూ. దేశ విదేశాలలో ది వరల్డ్ టీచర్ ట్రస్ట్ జగద్గురు పీఠం ద్వారా గత కొన్నేళ్లుగా అందిస్తున్న ఆధ్యాత్మిక సామాజిక సేవలు ఎంతో విలువైనవని సెంచురియన్ విశ్వవిద్యాలయం ఛాన్సలర్ ప్రొఫెసర్ GS.N. రాజు పేర్కొన్నారు. తాడిచెట్లపాలెంలో మాస్టర్ ఏకే సంస్కృతి సదన్లో జరిగిన జగద్గురు పీఠం 54వ వ్యవస్థాపక దినోత్సవం సభకు ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. మాస్టర్ పార్వతీ కుమార్ దశాబ్దాల పాటు చేసిన కృషి విశేషమైనవి. గతంతో ఆయన సేవలను గుర్తించి ఆంధ్ర విశ్వవిద్యాలయం గౌరవ డాక్టరేట్ను ప్రదానం చేసిందని గుర్తు చేశారు. ట్రస్ట్ డైరెక్టర్ ఆఫ్ సర్వీస్కి చింతలపాటి సత్యదేవ్ మాట్లాడుతూ ట్రస్ట్ ద్వారా అనేక మంది మహిళలకు పలు రంగాల్లో శిక్షణ ఇవ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా శిక్షణ పొందిన మహిళలకు సర్టిఫికెట్లు అందించారు. అనంతరం పలువురిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో ధర్మారావు, రామేశ్వర్, ట్రస్ట్ సభ్యులు ఉషారాణి, కృష్ణ, వర్మ తదితరులు పాల్గొన్నారు. అయినప్పటికీ కూడాను మూడింటిని బ్యాలెన్స్ చేసుకుంటూ కూడా వెళ్ళడం అంతే ముఖ్యం. కొత్తగా పొద్దునే లేచి మనకి ప్రార్థనలో మనకి నిలకడ రాదు. అంటే ప్రార్థనలో మనం నిలవలేం. ఎందుకంటే మన యొక్క స్వభావం ప్రవర్తన చేస్తూ ఉంటుంది. స్వభావం యొక్క పిలుపులో ఉన్నటువంటి మనసు లోపల మనం కూర్చోలేరు. సో స్వభావంలో జ్ఞానంలో మనం నిలకడగా కూర్చోలేం. కాబట్టి ఈ మూడుని జాగ్రత్తగా బ్యాలెన్స్ చేసుకుంటూ స్వాధ్యాయం అంటే మనకి రోజు పొద్దున సాయంత్రం మాస్టర్ గారు ఏ విషయాలు పిల్లలు జరిగే విషయం కానీ వారికి నడిస్తాకి అలాగే పౌర్ణమికి అమావాస్యకి కూడా జ్ఞానాలు ఇచ్చారు.
ఎంత మనం మారడం అనుకుంటే ఆ మారడం కాకుండా లోపల నిలుచుకోవడంగా చెప్తారు మాస్టర్ గారు. మనకు ఒక చిన్న కథ చెప్తూ ఉంటారు. మా వెతుక్కుంటూ ఉంటే ఏం వెతుక్కుంటుందో ఏమిటో అని చుట్టూ జనం పెద్ద పట్టించుకోకుండా వెతుక్కుంటూ ఉంటారు. ఒక యువతి మాత్రం అక్కడ చాలాసేపు వెళ్ళింది, బాగా బయట చూసి కనపడింది. అంటే అప్పుడు చాలాసేపు వెతికిన తర్వాత ఆ యువతి అక్కడ స్కూల్ కోసం వెతుకుతున్నారు కదా, ఆ స్కూల్ ఎక్కడికి పోయింది అని అడుగుతాం. కరెక్ట్గా ఎక్కడ పారేస్తున్నారో తెలిస్తే అక్కడ మనం వెతికితే కనుక మనకి తప్పనిసరి గుర్తుంటుంది. దారం అయిపోయింది, మరి దారం ఎక్కించుకుంటూ లోపల స్కూల్ పడిపోయింది అంటుంది. మరి పాత లోపల పడిపోయిన రోజు బయట వెలుతురుగా ఉంది కాబట్టి బయట వెళ్తున్నాం అంటుంది. మనందరం చేసే పని కూడా సాధారణంగా ఆమె చేసే పనిలాగే అనిపిస్తుంది. పెట్టవలసింది బయట కాదు, పోగొట్టుకున్నది లోపల కాబట్టి లోపలికి వెళ్ళి లోపలే వెతుక్కోవాలి. ఇట్లా జ్ఞాన మార్గంలో మనం లోపలికి చేరాలి, లోపల కూర్చోవాలి అంటే మన యొక్క స్వభావంలో మార్పు రావాలి. లేకపోతే లోపల మనం స్థిరంగా కూర్చోలేము. స్వభావం చేసే తీరులో మార్పు రావాలి, పనులు చేసే పనులలో మార్పు రావాలి అంటే దానికి సంబంధించినటువంటి జ్ఞానం కూడా మనకు కలిగి ఉన్న రకాలుగా వాళ్ళు చేస్తున్నది కరెక్ట్ కాబట్టి చేస్తున్నారు. ఎవరి పనులు కూడాను తప్పనిసరి చేయరు, ఎదువాడికి ఒక రాజకీయ ఉంటుంది. అందుకే మాస్టర్ గారు చెప్తారు, మంచివాళ్ళు చెడ్డవాళ్ళు ఉండరు, తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళే ఉంటారు. తెలిసిన వాడు ఎక్కువ కరెక్ట్గా చేసుకుంటాడు, తెలియని వాడు అంత కరెక్ట్గా చేయరు వాళ్ళు. సో తెలియని కదా అది వాడికి వచ్చినటువంటి రిజల్ట్, దొంగతనం చేసినటువంటి చెడ్డ పరిపాలన. సో అట్లాగా మనం ఏం చేస్తున్నామో అదే రైట్ అనుకుంటూ చేసుకుంటూ పోతూ ఉంటే మన స్వభావంలో మార్పు రాదు. మన స్వభావంలో మార్పు రాకపోతే మనం జ్ఞానంలో కూడా కూర్చోవాలి. ఈ 3 అంశాలు చాలా ముఖ్యంగా ఇచ్చారు. స్వాధ్యాయము, అట్లాగే పరహితము, అట్లాగే జ్ఞాపకము. దాని యొక్క ప్రయోజనం ఉందా మనం చేస్తున్నది అంత కరెక్ట్ కాదు అని నా ఉద్దేశం. ఈ 3ని బ్యాలెన్స్ చేసుకుంటూ పోతే తప్ప మనం చేరామో ఇవన్నీ చేస్తున్నామో ఆ ఉద్దేశం పరిపూర్తి రాదు అని నా ఉద్దేశం. సో కాబట్టి నాకు ఇచ్చినటువంటి అవకాశంలో నేను ఏం చెప్తా అనుకుని అన్నింటినీ కూడా పూర్తిగా బ్యాలెన్స్ చేసుకుంటూ పోతూ ఉండాలని నేను నా నమస్కారం సత్యదేవి గారికి నా ధన్యవాదాలు, నమస్కారం. సెంటర్స్ అలానే మాస్టర్ ఇంకే సెంటర్స్ వర్గీకరణ చేస్తాం. ఆటోమేటిక్గా దానికి కావాల్సినటువంటి సర్కంఫరెన్స్ అంటే దాని నుంచి ఏం జరగగలదు అని మా శాస్త్రి గారు ఎక్కడైనా సరే మాస్టర్ ఇంకే అని పెట్టి ఒక జ్యోతి ఒక సెంటర్ వరకు పెరుగుతున్నారంటే ఆ అవధిని మనం చూడలేము. మనం చిన్న మందులు తీయడమైనా, ఫైల్స్ సర్దుకోవడమైనా, ఫైల్స్ క్లియర్గా పెట్టుకోవడమైనా, దుమ్ము తొలగడమైనా సరే ఇంత చిన్న విషయాల దగ్గరనే ఉంటే మొదలైనప్పుడు అది మనం ఎప్పుడైతే మనం అర్పించుకుంటామో దాని దగ్గర కోణాల్లో మాస్టర్ గారు పనిచేయడం, ఆ యొక్క విశ్వ ప్రణాళిక, ఆయన యొక్క విశ్వరూపాన్ని మనం చూస్తుంటే అక్కడ మాస్టర్ గారు మనందరి ద్వారా ఎలాగ పనిచేస్తున్నారనేది ఆయన వైభవం. ఇదంతా కూడా ఇంతకన్నా చెప్పడానికి ఏం లేదు. ఈనాటికి మనం ఏదో పని చేయగలిగి సేవ చేసుకోగలగడం అంటే ఒక మంచి పని వైపు మన బుద్ధుల్ని ప్రతి అంటే ఒక మహానుభావుడు మంచి పని చేస్తుంటే మనం కూడా ఏదో మన జీవితాన్ని ఆయన ప్రచోదనం చేయదురుగాక దాన్ని అడ్డంకులు లేకుండా ఆ చిన్నదైనా పెద్దదైనా డాక్టర్ గారు చెప్పారు, పొలం మన చేతులు లేదు, ముందు జరుగుతున్నాయి. మాస్టర్కి ఎక్కువ చెప్తున్నారు. వాళ్ళు ముందు మాస్టర్కి గారు 20 మంది సార్ పని చేయవలసింది ఆయనతో నేను పనివలసిన ఆహారము తేదీ ఆఖరి అలాగే తెలియదు. అదే తెలియదు. అది తపస్సు చేసి పంపించారు. మనం ఇప్పుడు కూడా మనం కూడా ఉదాహరణకి రాముందా మాకు పదకొండు ఇస్తున్నాం, 11 వెళ్తే తింటాను అలా తింటులే. అది మాస్టర్ యొక్క 20 hours పని చేశారు కదా. ఇంకోటి చెప్పాడు మాస్టర్ నీకే చెప్పారు అని చెప్పి అమ్మంటారు కదా, తోచింది చేయగలని చేయవలసింది చేయండి అని చెప్పి. లాస్ట్ ఏం చెప్పాడు, ఇంకా చెప్పవలసింది లేదని చెప్పాడు. చెప్పవలసింది చెప్పి చెప్పవలసింది లేదని చెప్పాడు. అలాగే మాస్టర్ తత్వాన్ని బాగా ప్రజలు వెళ్ళాలని చెప్పాడు. అవునుతో మాస్టర్ గారు అంటే విశ్వప్రామయ్యారు. మాస్టర్ గారికి ఈరోజు 54వ వ్యవసాయ దినోత్సవం కాబట్టి ఈరోజు విశాఖపట్నంలో తహసీల్దార్ నిర్మాణం చేయబడిన మాస్టర్ జీకే సంస్థానంలో 40 మంది శిక్షణ పొందారు వృత్తి విద్యలలో. వారికి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సర్టిఫికేట్ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో సెంచూరీ యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ముఖ్య అతిథిగా పాల్గొన్నారు.
చౌదరిపేట యొక్క భౌగోళిక అధ్యక్షులు ఖమ్మంపాటి గురుప్రసాద్, అదేవిధంగా డాక్టర్ బి ధర్మారావు గారు, జనశక్తి సంస్థాన యొక్క చైర్మన్ గారైన అచ్యుతరామరాజు గారు, డాక్టర్ జిఏవి రామేశ్వర్ అందరూ పాల్గొన్నారు. ఒక సందేశాన్ని ఇచ్చారు. ఇందులో ఒక సందేశంలో చాలా ఏంటంటే మాస్టర్ యొక్క సూత్రాలని చెప్పడం జరిగింది. స్వధర్మాన్ని ఆచరించండి, సమాజ సేవ చేయండి, పరిసరం జీవించండి, దైవారాధన చేయండి, మన జీవితంలో ఆధ్యాత్మికతను పెంపొందించుకోవాలి. ఇవన్నీ కూడా చెప్పడం జరిగింది. ఎంత ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈరోజు వృత్తి విద్య 60 మంది మహిళలందరూ కూడా అందరూ కూడా మాస్టర్ యొక్క శుభాశీస్సులు అందజేస్తూ, ప్రత్యేకించి చౌదరిపల్లి వ్యవసాయ దినోత్సవం కాబట్టి ఈ సభలో ఇందాక వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు మన మీద గల వాస్తవ్యంతో నాకు సన్మానం చేశారు. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. ఎందుకంటే మాస్టర్ మార్గంలో సన్మానాల కన్నా సత్కారమాచరణ ఎక్కువ చేస్తుంటాం. సన్మానం కన్నా సత్కారమాచరణకి ఎక్కువ వినియోగిస్తుంటాం. ఆయన ప్రొఫెసర్ జిఎస్ఎన్ రాజు గారు ప్రేమతో సన్మానం చేశారు. కానీ అది నాకు లోపల ఇష్టం లేకపోయినా ఆ సన్మానం నాకు కాదు, అది చౌదరిపేటం కాయల వివాహ బృందానికి, చౌదరిపేటం సలహా సంఘ బృందానికి, చౌదరిపేట యొక్క ప్రాంతీయ గణపతులకి భౌగోళికంగా సేవ చేస్తున్న అందరికి కూడా సన్మానం చెందుతుందని చెప్పి హృదయపూర్వకంగా నేను సవినయంగా మనవి చేస్తున్నాను. ఈ సంస్థకి ఎంతోమంది జీవితాన్ని త్యాగం చేశారు. ప్రత్యేకించి మాస్టర్ పార్వతీ కుమార్ గారు చౌదరిపేట భౌగోళిక అధ్యక్షులుగా సేవలు అందించి విస్తరింప చేశారన్నమాట. విశ్వవ్యాప్తంగా ఆయన చేసిన సేవ బలమైనది. ప్రత్యేకంగా విశాఖపట్నంలో మనం తీసుకుంటే ప్రధాన కేంద్రం కాబట్టి చౌదరిపేట యొక్క కార్యక్రమాలకి సేవలకు అంకితమైన రమశ్రీ ఏఎల్ గారని, డాక్టర్ కేఎస్ శాస్త్రి గారు, డాక్టర్ టీవీఎస్ రావు గారు, ఇంకా ఎంతోమంది సిహెచ్ఎస్ఎన్ రాజు గారని ఎంతోమంది మహనీయులు ఉన్నారు. ఈ సంస్థకి జీవితం అంకితం చేశారన్నమాట. మాస్టర్ మార్గంలో తలహితమే ప్రధానం కాబట్టి విశాఖపట్నం కాదు, మొత్తం విశాఖపట్నం, గుంటూరు, శ్రీకాకుళం, రాజమండ్రి, విజయవాడ, మచిలీపట్నం, మైసూరు, బెంగళూరు, హైదరాబాదు, కనకపూర్ అనేక కేంద్రాలలో గణపతులు ఎంతో సేవ చేస్తున్నారు. అనకాపల్లి తుమ్మపాల మేనేజర్ పంచాయతీ గ్రామాల సమస్యలు పక్కన పెట్టి ద్వంద్వ వైఖరి అవలంబిస్తున్న అధికారులు, నాయకుల పనితీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన టీడీపీ నాయకుడు నందిన సునీల్, మహిళలు, గ్రామ ప్రజలు. మేజర్ పంచాయతీలో పలు వార్డులలో శానిటేషన్ కాలువలు, మంచినీటి కుళాయిలు సౌకర్యం కల్పించలేదని సుమారు 100 మంది మహిళలు పంచాయతీ ఆఫీస్ సచివాలయాన్ని ముట్టడించారు. పంచాయతీకి విడుదలైన నిధులు పంచాయతీ అభివృద్ధికి ఉపయోగించకుండా సొంత ప్రయోజనాల కోసం దారి మళ్లించి నిధులు దుర్వినియోగం చేస్తున్నారని మహిళలు తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మేజర్ పంచాయతీ సమస్యలు పరిష్కరించబడతాయని ఆశాభావం వ్యక్తం చేసిన గ్రామస్తులకు నిరాశ మిగిలిందన్నారు. నాయకులు గత పాలనను మాదిరిగా ప్రభుత్వం మారిన అదే తీరునే ఇప్పుడు కొనసాగిస్తున్నారని అన్నారు. కంచర్పేటలోని ఇంటి మీద మా పెదనా పైడి షాప్ అయినా పర్లేదు, రామారావు షాప్ అయినా, కర్రీ బాబీ షాప్ అయినా పర్లేదు, కొట్టియండి పర్లేదు. కంచర్పేటలో కాలం ఎన్నిసార్లు వచ్చి ఉంటారా? 5-6 షిఫ్ట్లు వచ్చాడు. మేము అందరు ఇక్కడ ఉన్నారు. ఒకరు చెప్తాను, సమస్య అర్థం అవుతుంది, మీడియాకు అర్థం అవుతుంది. ఈ సమస్య ఏ సమస్య ఉందో సమస్య మాత్రం కంపల్సరీ పరిష్కారం చేస్తాం. వేణు గారు కూడా ఫోటోలు పెట్టేవారు. ఆ నీరు మేము పరాయించి రాకపోవాలి. అవును, మీరు వచ్చారు కదా. దోమలు దోమలు అన్ని కూడా ఒక్కరోజు బీసింగ్ చల్లారండి. గుడికాడండి అదేదో అడుగుతాం చూడండి. బీసింగ్ దోమలను మీ బాధ పడిన ఎప్పుడు బీసింగ్ చల్లారండి. మీరు వచ్చారండి, మీరు అందరూ తీసుకుని మాకు నీరు అక్కడ ఉండలేకపోయేవాళ్ళు, మేము పంపు కొనలేకపోయేవాళ్ళు. జ్వరం మన పేపర్లో చెల్లారా? లోపలి నుంచి కూడా తెచ్చేసి బయట అక్కడే వేసేస్తున్నారండి. ఎక్కడ సాయిబుల్ తోట? సాయిబుల్ తోటలో సాయిబుల్ తోటలో నిన్న ఇవాళ నిన్న తీసారు, ఈవేళ తీసారు. దానికి పేమెంట్ నేనే ఇచ్చాను. మనం లేదా ఏదన్నా అంటే
లేబర్ని ఎవరు పెట్టారు? నేను పెట్టాను, మీరు పెట్టారా? అదే అడగండి సెక్రటరీని. నేను పెట్టలేదంటే స్వామి పెట్టబోవడం అంటే పెట్టాలి కదా. రికార్డింగ్ ఉందండి. మీరు రికార్డింగ్ ఉంది కదా. నా దగ్గర రికార్డింగ్ రాదు. లేబర్ చేసిన తర్వాత అమ్మ ఎందువల్ల అంటే ఇప్పుడే చెప్పాను మీకు ఒక 10 నిమిషాలు అంటే మీరు ఉన్నారు ఇక్కడ. ఎందుకంటే మన లేబర్ చాలా పోవడం వల్ల ప్రైవేట్ లేబర్ని కూడా పెట్టాం. మెయిన్ రోడ్ చెత్త మెయిన్ రోడ్ అంటే నాయకులు అధికారులు తిరుగుతారని మెయిన్ రోడ్ క్లీన్ చేశారు. సాయంత్రం సందుల్లో క్లీన్ చేయరా? మెయిన్ రోడ్ చేయలేదా? అది తీయలేదట. కాదురా, మీరు సంవత్సరానికి చూడండి. మరి ఈ సంవత్సరం మళ్ళీ రిపీట్ అవ్వకూడదు. ఎందువల్లంటే ఇక్కడ పబ్లిక్ ఇష్యూ ఏదో వచ్చినా సీరియస్ గా ఉంటుందమ్మా. అందులో రాజీ పడలేదు. ఈ క్షణానికైనా మీరు సీరియస్ గా తీసుకోండి. తుంపలు ఎందుకు బాగుపడదు మీరే చెప్పుకుంటాం. గతంలో బీసెట్టి ఆయన పేరు సత్యనారాయణ గారు వేసిన రోడ్లు కానీ, అంతకు ముందు కొత్తపల్లి అప్పారావు గారు ఎవరో ఆయన వేసిన రోడ్లు కానీ ఇప్పటి వరకు చెప్పుకొని ఎందుకు వస్తున్నాం? చంద్ర చంద్రబాబు అనే వ్యక్తి 4వ వార్డులో గెలిచిన తర్వాత రోడ్లు వేసాడు. ఈ సందర్భంలో రోడ్డు ఎవరు వేసాడు? చంద్రబాబు వేసాడు. దానికి బిల్లు వైసీపీ గవర్నమెంట్ లో వచ్చాక బిల్లు ఆపేసాడు. అంటే చెప్తున్నాను రాజకీయాలు చేయడానికి ముందుగా బిల్లు ఆపలేదు సార్. ఎంబుక్ లో నోట్ చేయలేదని అక్కడ మీకు డెవలప్మెంట్ జరగలేదా? మన టైంలో డెవలప్మెంట్ జరిగినప్పుడు మన టైంలో కాదు. గత నాయకులు ఆ రోడ్డు గురించి వెళ్ళి మాట్లాడితే 2 లక్షల రూపాయలు బిల్లు చేస్తానని పెద్ద నాయకుడు అడిగాడు. మన ఊరు పెద్ద నాయకుడు ఏమో కానీ మరి నా దగ్గర ఎంబుక్ లేకుండా 2 లక్షలు గత ప్రభుత్వంలో మీ నాయకులే డెవలప్మెంట్ అడ్డుపడి అడిగితే ఈ రోజు ఇప్పుడు చేయడానికి ఒక నాయకుడు ఒక ఎవరో ఒక కాంట్రాక్ట్ రాలేకపోయాడు. మీరు చేసిన తప్పులన్నీ ఈవేళ జనాలు ఇబ్బంది పడే పరిస్థితికి వచ్చి ఇక్కడ పంచాయతీ అలా కాదు. ఏం చేయాలని చెప్తాను. ఇప్పుడు రండి, నేను ఏం చేశాను చెప్తాను. రండి మీరు రాజకీయం చేస్తానే కాదు. మీరు రాజకీయం చేస్తానే కాదు. నేనేం చేస్తానని చెప్తాను. అమలేదు నువ్వు రాజకీయ చేత నేనేం చేయలేదు. నేను చెప్తాను. లాజిక్ రాజకీయం చేయడం లేదు. కాదట్లేదు. చేస్తాను, తప్పకుండా చేస్తాను. మీరు చేసిన తప్పులను తప్పులని కాదు. మీరు రాజకీయం మొన్న ఎమ్మెల్యే గారు కూడా గౌరవంగా మిమ్మల్ని పక్కన కూర్చోబెట్టుకొని మీకు ఒక మాట చెప్పారు. గతంలో మీరు చేయలేకపోయారు, ఇప్పుడు మీరు చేసి తప్పకుండా నేను చేసాను అని కాలరా ఎదురేసుకొని డైరెక్ట్ గా రిటైర్ అవుతారు కానీ అని చెప్పారు. తప్పకుండా దాన్ని మీరు టైం కావాలి. మీరు రాజకీయ ఆగంటారు సార్. మీరు నాయకుడే కదా అసలు. వచ్చినప్పుడు ఎంపీపీ గారితో మీరు ఫోన్ లో మాట్లాడారు. ఆయన ఏదో విజిట్ కి వచ్చేసి శాంక్షన్ చేసేస్తారు అన్నారు. ఏరా ఎంపీపీ గారు గెలిచిన తర్వాత ఎంపీపీగా వచ్చిన తర్వాత మా కొత్తపేట ఏరియాలోకి ఒక్కసారైనా అడుగు పెట్టాడా? గొర్రెల సూరిబాబు గారు కానీ వచ్చి ఈ యాక్షన్ ఏం తీసుకోకపోతే ఆయన రాజీనామా చేసుకుని ఇంటికి వెళ్ళిపోమను. నేను మాట్లాడొచ్చా? మాట్లాడండి సార్. మీరే మన ఏరియా ఎంపీటీసీ లేదు, మీకు ఇంకా గ్రాంట్ ఎక్కడ ఇమ్మంటారు? గవర్నమెంట్ మారిన తర్వాత మనం మన గవర్నమెంట్ పూర్తి చేయలేదు. ఇది కూడా మేమే చేస్తున్నాం. మాట్లాడద్దు. మీకు ఎప్పుడు ఇచ్చారు? మీరు ఎప్పుడు నేను ఇచ్చింది అది చెప్తాను. మనం కప్పుకోవడం కాదు. మిమ్మల్ని మేము మీరు చేయాల్సిన పని మీరు చేయండి. మేము అడగం. భుజాల మీద ఎక్కడ మీరు ఓటు అడగకుండా మీరు వచ్చి మీకు ఓటు వేస్తాం. మీరు చేసే పని మీరు చేస్తే మీరు చేయలేకపోవడం వల్ల మేము ఎంతగా నిలదీస్తున్నాం. మిమ్మల్ని నిలదీయమా? మీరు చేసే పని మీరు చేయండి. ఎంపీ చెప్పారు 20 లక్షల గ్రాంట్లు చేశాను, ఆయన ఇప్పుడు కొంచెం పని చేయలేదని.
ఆయన నోటితో చెప్పారు చెప్పింది అబద్ధాలు నిజమా? ఎలక్షన్ కోడ్ అది అయిపోయింది సునీల్. ఎలక్షన్ కోడ్ రాకముందు రిలీజ్ చేశారని చెప్పిన వ్యక్తి ఆయన. ఆ 20 లక్షలతో అది కూడా రోడ్డు వేసామండి. కాలం తప్పు సార్. సార్, నేను ఒక విషయం, నా ఇంట్లో విషయం గురించి కానీ ఇంట్లో విషయం గురించి ఆయన అడగట్లేదు. గ్రామం తాలూకు డెవలప్మెంట్ గురించి మేము గ్రామాన్ని డెవలప్మెంట్ చేస్తామని మీరు వచ్చి ఎలక్షన్ లో నిల్చున్నారు. మిమ్మల్ని మేము భుజాల మీద వేసి గెలిపించుకున్నాం. ఈవేళ మీరు ఆ గ్రామానికి చేయడానికి ఏ విధంగా సహాయ సహకారాలు అందిస్తున్నారో ఒకసారి మీరు ఆల్రెడీ ఇక్కడ చెప్పడం జరిగింది. మేము వినుకొని ఈవేళ కూడా అదుసుకొని వెళ్తాం తప్ప ఆ పని జరుగుతుందో లేదో కూడా మాకు క్లారిటీ. న్యాయం చేయగలిగే సత్తా ఉన్న ఎమ్మెల్యే ఈవేళ కొంతల రామకృష్ణ ఇక్కడికి వచ్చారు. కొంతల రామకృష్ణ గారు వచ్చినా కూడా మీరు కలవట్లేదు. ఎంపీపీ చేయాల్సిన పని ఎంపీపీ, ఎంపీటీసీ చేయాల్సిన పని ఎంపీటీసీ, మీ ప్రెసిడెంట్ గారు చేయాల్సిన పని ప్రెసిడెంట్ గారు చేస్తే గ్రామంలో ఉన్న ఆడవాళ్ళు వాళ్ళు వంట వండుకొని వాళ్ళ పిల్లల భార్య పిల్లలకి అందరికీ క్యారేజీలు కట్టుకొని వాళ్ళ పిల్లలు చేసుకొని ఇంట్లో ఉన్న ఆడవాళ్ళు ఇవాళ రోడ్డు ఎక్కి పంచాయతీ ఆఫీస్కి వచ్చి ఇంత గట్టిగా అడిగే వరకు మీరు ఇంకా సమాధానాలు చెప్పుకోవడంలో ఉన్నారు. కానీ లేచి పదండి మీ అంత దగ్గరికి వస్తాం, రోడ్లు చూస్తాం, కాలువలు చూస్తాం, దీన్ని ఏ విధంగా పరిష్కరిస్తాం అని చెప్పే నాదులు ఇక్కడ పంచాయతీలో కానీ మండలంలో కానీ కనబడట్లేదు. మీకు కానీ చేయడం చేతకాలేని పర్సన్లో నేను క్లారిటీగా చెప్తున్నాను. మీ తాలూకా వర్షంలో మీరు వెళ్ళండి, మా తాలూకా వర్షంలో మీరు వెళ్తాం. మీరు చెప్పిన మాట ఎమ్మెల్యే గారు వచ్చారు, మీ చేతులు పవర్ యూజ్ చేస్తున్నారు. ప్రతిసారి ఎన్నిసార్లు గుమ్మకి తొక్కినా పంచాయతీ ఆఫీస్కి వచ్చినా సరే చేస్తామమ్మా అంటారండి, ఏమి పట్టించుకోరండి. మా వీధి ఇరికి వీధి అండి, ముందే నలిగిపోయి చచ్చిపోతున్నామండి. కాలువల నిండా మట్టి, నీరు వెళ్దండి, ఏమి వెళ్దండి, దోమలు. ఒక్కసారి కూడా ఈ 5 సంవత్సరాలలోని మాకు జరిగే మేలు అక్కడొక్కడు కూడా లేదండి. అక్కడే ఏంటండి దోమల మంది వేయరండి, బీసింగ్ వేయరండి, వచ్చి చూడరండి. మేము 10 సార్లు వస్తే 3 నెలలకి 4 నెలలకి వచ్చి కసలు తెస్తున్నారండి. అవి ఎత్తడానికి ఒక 15 రోజులండి. కోళ్ళు శుభ్రంగా జల్లేసి అది ఏం చదువుతున్నాయండి, మళ్ళీ కాలంలోకే పోతున్నాయండి. మళ్ళీ వచ్చి మేము చెప్పుకోవడం ఎత్తుకోవడం కానీ వెంటనే ఇలాగ తొక్కు తీసేంటే వచ్చి పట్టుకెళ్ళరండి. ఒక 6 రోజుల్లో కూడా పట్టుకెళ్ళరండి. 15 రోజులు పైన అయిపోవాలండి. అప్పటికి ఏమి ఉండదండి, ఎక్కడిదక్కడే వదిలేసిపోతున్నారండి. మేము చాలా నరకం అనుభవిస్తున్నామండి. నీళ్ళకి కూడా మేము మొన్నటి దాకా బాగా ఇబ్బంది పడిపోయామండి. మొన్న ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త కొలాయిలు వేసారండి. అప్పటి నుంచి కొద్దిగా అది అక్కడక్కడ మాకు మట్టికి మా వీధిలో అక్కడక్కడ నీళ్ళు వస్తున్నాయండి. మేము ఇంత బాధలు పడుతున్నామండి, చాలా శ్రమలు అనుభవిస్తున్నామండి. పంచదార చుట్టూ తిరుగుతున్నాం కానీ మాకు పని అవ్వలేదండి. ఇప్పుడు మరి మా వీధిలో ఒక సునీల్ అని స్వామన్నారండి, ఆయన మా బాధ భరించలేక ఆయన సొంత డబ్బులు పెట్టుకొని ఇప్పుడు కాలంలో మట్టి అంతా తీరుతున్నారండి. ఆ దగ్గరుండి పోయించుతున్నారండి. ఆ పని చేసిన వాళ్ళకి కూడా భోజనం కానీ టీ కానీ ఏమైనా పంచదర్శాలు పట్టించుకోలేదండి. ఆ అబ్బాయే అది కూడా చేసి పెడతాడండి. మరి అలా బయట వాళ్ళు ఎన్నాళ్ళు మాకు పెడతారండి? మేము పంచదర్శ పనులు కట్టట్లేదా? ప్రతి సంవత్సరం మేము పనులు కట్టేస్తున్నాం కదా, మరి డబ్బు ఏం చేస్తున్నారండి? మాకు కొద్ది మేలు చేయాలి కదండి. అక్కడికి వచ్చాక ఆ అబ్బాయికి ఏం కావాలండి అన్నీ వచ్చి చేయడానికి ఆ అబ్బాయి చేస్తున్నాడండి. మాకు ఆ అబ్బాయే సాయం చేస్తున్నాడండి. ఏంటి అవసరం ఏంటి మీరు చెప్పండి. ఇది మాకు జరుగుతుందండి. మా అన్యాయం గురించి మీరు ఏం చేస్తారా అందుకే మీ దగ్గరికి వచ్చి చెప్తున్నామండి. మీరు మాకు మేలు మాకు చేసి పెట్టాలండి. ఆ అబ్బాయికి తన్ను కూడా ఉండాలండి. ఆ అబ్బాయికి మీరు సాయం చేయాలండి. అది మాకు జరిగిందండి. తుంపాలమ్మా కొత్తపేట వీధి వినాయక గుడికాడ పైసెంట్ దగ్గరికి వస్తున్నాం బాబు. వస్తున్నారు, చూస్తున్నారు, వెళ్ళిపోతున్నారు. దోవలు బీసింగ్ చల్లడం కానీ ఏది మాకు వండుకుంటుంది. మాకు ఇంటింటి కొలాలు కూడా మాకు వేయలేదు బాబు. అడుగుతున్నాం కూడా ఎంత నీరో మా మెట్ల మీద నడిచేస్తున్నారు. ఇంటికి ఎక్కడికి వెళ్ళి రోడ్డు మీద జ్వరాలు వచ్చేస్తున్నాయి. అడుగు బాబు చెప్తే అంత ఏతం పడుతున్నాం బాబు. మేము పేషెంట్ దగ్గరికి వస్తున్నారు, చూస్తున్నారు. బీసింగ్ కానీ ఏది చల్లడం కానీ ఏది లేదు బాబు. వస్తున్నారు, చూస్తారు, వెళ్ళిపోతున్నారు. అన్నింటిలోంచి వెళ్తున్నారు అందరు కూడా.
చాలా ఇబ్బంది పడిపోతారు బాబు. మాకు ఇంటింటి కొలాలు కూడా వేయలేదు బాబు, మేము అడుగుతున్నాం కూడా మాకు వేయలేదు. గొప్ప ఘోరం ఉంది బాబు 5 సంవత్సరాలు బట్టి మాకు చాలా ఇబ్బంది పడిపోతున్నాం. ప్రభుత్వం దేనికి 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 కాళ్ళు ఏళ్ళు ఒట్టుకొని రావడానిక ఓటేయడానికి ఆ స్వామికి ఏం సమస్య, ఆ పిల్లడికి కావాలండి అప్పుడు డబ్బులు చేయించడానికి ఆ పరిస్థితిని చూసి ఆ స్వామి చేస్తున్నారు. ఎందుకండి దేనికి పిల్లలకి జ్వరాలు అయ్యి జబ్బులు అయ్యి పీసులు అయ్యి రావడానిక తొక్కుకొని వెళ్ళడానికి అలాగే వెళ్తున్నారు, అలాగే చూస్తున్నారు. కానీ ఎవరైనా చూసి చేస్తున్నారా? పంచాయతీ ఆఫీస్ లో ఎందుకంటే బోల్ డబ్బు వస్తుంది దేనికి? కొత్తపేట వీధి సంతబయలు దగ్గర అండి. మరీ చెత్త అంతా కూడా సంతబయలు దగ్గర ఉన్నదండి. మరీ చెత్త అంతా కూడా సంతబయలు దగ్గర ప్రతి ఒక్కరు కూడా వేసేస్తున్నారు. చెత్త బుట్టలు వేయాలంటే చెత్త బుట్టలు రావట్లేదు. చెత్త బుట్టలు ఏంటంటే మొన్న మీటింగ్ పెట్టారు సదరు మన జిల్లా కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారు, మొత్తం ప్రతి ఒక్క పెద్ద సభ్యులు కూడా వచ్చి ప్రతి ఒక్క మా గ్రామ సభ్యులకి అందరికీ కూడా చెప్పారు. చెప్తే ఇక్కడ ఉన్న ప్రెసిడెంట్ గారు కానీ, సెక్రటరీ గారు కానీ, ఈ సచివాలయం సిబ్బంది కానీ ఎవరు కూడా మమ్మల్ని పట్టించుకోవట్లేదండి. కాలువలు నిండిపోయి బాబు కాలువలు తీయండి అంటే మొన్న 2 రోజులు అయిందండి. కాలువలు తీయిస్తున్నారు, పూడ్చారు. మళ్ళీ ఏమొచ్చి నిన్న అడిగితే డబ్బులు లేవు, వాళ్ళు ఎందుకు రమ్మన్నారు అని సెక్రటరీ దెంగేయండి అని చంపుతున్నాడండి మా ముందే. ఏంటి అర్థం అవ్వట్లేదు. మేము చచ్చిపోయినా పర్వాలేదు, మేము బాధలు పడినా పర్లేదు. ఏంటి పిల్లలతోటి జ్వరాలతోటి, డెంగ్యూ జ్వరాలతోటి, మలేరియా ఫీవర్లతోటి మేము వచ్చి బాధపడుతున్నాం. అయినా సరే పట్టించుకోవట్లేదు. ఎందుకు బాబు ఇలాంటి పరిస్థితి ఇదండి అంటే గత 5 సంవత్సరాల నుంచి నిధులు వచ్చాయి, ఎక్కడెక్కడ చేశారు అనేది మాకు అనవసరం. ఇప్పుడు మొన్న రీసెంట్గా వచ్చిన నిధులు కూడా మాకు కనీసం కాలువ కట్టించండి బాబు అని సచివాలయం చుట్టూ, పంచాయతీ చుట్టూ 10 సార్లు తిరుగుతున్నాను. పిల్ల మేళతోటి అందరితో తిరుగుతున్నా, పట్టించుకోవట్లేదు ఏమీ. దేనికంటే ఏమంటే గ్రాంట్ లేదు, అయిపోయినాయి, తర్వాత వచ్చిన గ్రాంట్లో మీకు చేస్తాము, అందాకల్లా ఉండండి, పూడికలు తీస్తున్నాం కదా అని చెప్తున్నారు. ఏంటన్నది పరిస్థితి అర్థం అవ్వట్లేదు. కాకపోతే ఏంటంటే పెద్దలు మన శాసనసభ్యులు గారు వీళ్ళందరూ కలుగు చేసుకొని మాకు న్యాయం చేస్తారని, మా కాలువలు ఆ రోడ్లు బాగు చేస్తారనేసి, ఇబ్బంది లేకుండా చేస్తారని మేము కోరుతున్నాం అంతే. కార్తీక మాస 3వ సోమవారం సందర్భంగా జిమ్ కోచ్ బర్ల రవికుమార్ యాదవ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ప్రత్యేక పూజలు అందరి దృష్టిని ఆకట్టుకున్నాయి. ఇందుగలవాడు అందులేడని సందేహింపవలదు, మాటను ఆదర్శంగా తీసుకున్నారో ఏమో కానీ తమ వ్యాయామం కోసం వినియోగించే సామాగ్రిలో శివయ్యను చూసుకున్నారు. శ్రద్ధాభక్తులతో త్రినేత్రుడిని సేవించాలనే తపనకు తమ మేధస్సును జోడించి వ్యాయామ సామగ్రిని వినియోగించి సాక్షాత్తు శివలింగ ఆకృతిని రూపొందించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కోచ్ రవికుమార్ యాదవ్ మాట్లాడుతూ సంస్కృతి సాంప్రదాయాలను భవిష్యత్ తరాలకు అందించాలనే ఆలోచనతో తమ జిమ్లో వ్యాయామంతో పాటు ఆధ్యాత్మికత కూడా పెద్దపీట వేస్తూ ఇటువంటి కార్యక్రమాలను వినూత్న రీతిలో నిర్వహించడం జరుగుతుందని తెలియజేశారు. తాము వినియోగించే వ్యాయామ సామగ్రిని కూడా పూజించే విధంగా వాటితోనే శివలింగ ఆకృతిని ఏర్పాటు చేసి పూజలు నిర్వహిస్తున్నారు. ఈ కార్యక్రమంలో జిమ్ సభ్యులు శ్రీకాంత్ సాయి, కృష్ణ, సత్య, అనిల్, అశోక్, రామ్, నితిన్, హేమంత్, శిరీష, హరిణి, ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. నా పేరు హేమాంకిత. నేను ఆర్కిషే ఫిట్నెస్ సెంటర్ జిమ్లో క్లయింట్ని. నేను ప్రతి ఈవెంట్ని మా రవికుమార్ సార్ ఆధ్వర్యంలో కొత్తగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటాం. గత వినాయక చవితికి కూడా మేము డంబుల్స్తోని, ప్లేట్స్తోని, ఇంకా జిమ్ ఎక్విప్మెంట్తోని వినాయకుడిని విగ్రహాన్ని తయారు చేసాము. అదేవిధంగా ఈ కార్తీక సోమవారం సందర్భంగా మేము శివలింగాన్ని కూడా సేమ్ జిమ్ ఎక్విప్మెంట్తోని, డంబుల్స్తోని, ప్లేట్స్తోని, బార్బుల్స్తోని వాటితోని శివలింగాన్ని తయారు చేసామన్నమాట. సో అందరూ వచ్చి ఈ శివయ్య ఆశీస్సులు తీసుకొని జిమ్లో వ్యాయామాన్ని చేసుకొని హెల్తీగా ఉండాలని ఆశిస్తున్నాను. నేను రవికుమార్ బర్లా, సర్టిఫైడ్ ట్రైనర్ న్యూట్రిషన్ స్పెషలిస్ట్. ఈరోజు కార్తీక సోమవారాన్ని పురస్కరించుకొని బిహెచ్పి దగ్గర ఆర్కేసీ ఫిట్నెస్ సెంటర్లో జిమ్ సామాగ్రితో లింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఈ సామాగ్రికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ ఏమైనా డంబుల్స్, బార్బుల్స్, ప్లేట్స్, అలాగే బ్యాటిల్ రోప్ ఇవన్నిటితో కలిపి లింగాకృతిని తయారు చేయడం జరిగింది. ఇదే కాకుండా వినాయక చవితికి కూడా మనం తయారు చేయడం జరిగింది. ఇలాగే సేమ్ వినాయకుడిని కూడా తయారు చేయడం జరిగింది. ఈ ఆర్కేసీ ఫిట్నెస్ సెంటర్లో ఆరోగ్యంతో పాటు ఆధ్యాత్మికతను కూడా మేము పబ్లిష్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ వచ్చి ఆర్కేసీ ఫిట్నెస్ సెంటర్ని విజిట్ చేసి వాళ్ళ ఆరోగ్యాన్ని కాపాడుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ.
మహారాష్ట్రలో జరగబోయే ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి తరపున రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొనిదెల పవన్ కళ్యాణ్ చేస్తున్న ప్రచారానికి అక్కడి ప్రజల నుంచి విశేషమైన స్పందన వస్తుందని, అక్కడ కూడా ఎన్డీఏ కూటమికి విజయం సాధించడం ఖాయమని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ మర్రెడ్డి శ్రీనివాస్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి దాట్ల సూర్యనారాయణరాజు పేర్కొన్నారు. మహారాష్ట్ర ఎన్నికల్లో ఎన్డీఏ కూటమి గెలుపొందాలని ఆకాంక్షిస్తూ పిఠాపురం శ్రీపాద శ్రీ వల్లభ మహాస్థానంలో మర్రెడ్డి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జన సైనికులు, వీర మహిళలు, బీజేపీ నాయకులు ప్రత్యేక పూజలు జరిపారు. వీరంతా స్థానిక కోటగుమ్మం సెంటర్ నుంచి ర్యాలీగా శ్రీపాద వల్లభ మహాసంస్థానానికి చేరుకుని అక్కడ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు. మహాసంస్థానం ఈవో సౌజన్య ప్రభాకర్ వీరికి తగిన ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మర్రెడ్డి శ్రీనివాసు, దాట సూర్యనారాయణరాజు మీడియాతో మాట్లాడారు. ఎన్డీఏ ప్రభుత్వం యొక్క గెలుపుకి వారి ప్రచార బాధ్యతలు నిర్వహించారు. ఆల్మోస్ట్ 8 నియోజకవర్గాల్లో వారి పర్యటించడం జరిగింది. దానికి ప్రజల యొక్క విశేషత స్పందన వచ్చింది. ఈవేళ ఆ శ్రీపాద వల్లభని మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఎన్డీఏ ప్రభుత్వం ఘన విజయం సాధించాలని వారి పేరున పూజ చేయడం జరిగింది. తప్పకుండా ఇది 3వ టర్మ్ అవుతుంది. ఎన్డీఏ గవర్నమెంట్ గారు గెలిస్తే అక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో మోడీ గారి నేతృత్వంలో పటిష్టమైన గవర్నమెంట్ ఉంది. అదేవిధంగా కూడా మహారాష్ట్రలో కూడా అదే నాయకత్వంలో ప్రభుత్వంగా ఏర్పడినట్టే మహారాష్ట్ర ప్రజలకు అందరికీ కూడా మంచి జరుగుతుందని మా నాయకులు మేమంతా భావిస్తున్నాం. అదేవిధంగా దాన్ని నమ్మే మన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ప్రచారం జరిగింది. మేమంతా కూడా ముఖ్యంగా ఈవేళ చేస్తున్న యాత్ర యొక్క ఉద్దేశం మహారాష్ట్ర ప్రజానీకానికి మంచి జరగాలని, వారికి ఒక మంచి ప్రభుత్వం ఏర్పడాలని, ఆ దేవదేవుడైన శ్రీపాద వల్లభుల్ని వేడుకోవడానికి మేమంతా కూడా బీజేపీ వారు మేము అంతా కూడా వచ్చి ర్యాలీగా వచ్చి వారి స్వామివారికి నివేదించడం జరిగింది. నీటుగానే అక్కడ స్పందన ఉంది. ఈవేళ ప్రజానీకాలతో అనుకునేది ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు ఎక్కడికి వెళ్ళినా కూడా ఒకే స్పందన. ఆయన యొక్క నాయకత్వాన్ని విశేషంగా ఈవేళ ప్రధానికం ఆంధ్రప్రదేశ్ కాదు యావత్ భారతం కూడా నమ్మకమైన విషయం మహారాష్ట్రలో ఉచితమైంది. ఆంధ్ర, ఒడిశా రాష్ట్రాల సరిహద్దు ప్రాంతమైన టెక్కలి మండలం రావివలసలో వెలిసిన సుప్రసిద్ధ శివాలయం ఎండల మల్లన స్వామి వారి ఆలయంలో కార్తీక మాసం 3వ సోమవారం భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. 2 రాష్ట్రాల నుండి వేలాది మంది భక్తులు తరలివచ్చి కార్తీక పూజలు, అభిషేకాలు, అర్చనలు చేశారు. ఈ సందర్భంగా ఆలయ కార్యనిర్వహణాధికారి గుండు గురునాథరావు మీడియాతో మాట్లాడుతూ కోరిన కోరికలు తీర్చే కల్పవల్లిగా ఇక్కడ ఎండల మల్లన స్వామికి ప్రతిథి అని, ఇక్కడ శివలింగం దేశంలో అతిపెద్ద లింగం అని, రోజు రోజుకు స్వామివారి లింగం పెరుగుతూ వస్తుందన్నారు. భక్తుల సౌకర్యార్థం ఎండల మల్లన స్వామి వారి ఆలయాన్ని సుందర ప్రదేశంగా తయారు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం 2 కోట్ల రూపాయల అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయని అన్నారు. 3వ సోమవారం వేకువజాము నుండి భక్తులు తరలివచ్చి స్వామివారి దర్శనం చేసుకుని ఆనందంతో తిరిగి వెళ్తున్నారని చెప్పారు. భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేశామని గురునాథరావు అన్నారు. శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామివారి దేవస్థానం రావివలస. స్వామివారు కార్తీక కైలాసవాసునిగా స్వయంభూగా వెలసిన ఎండల మల్లికార్జునుడు స్వామివారి స్వయంభూ శివలింగం. పురాతనం నుంచి కూడా దేవాలయానికి చాలా భక్తులు రావడం ఇది మన రాష్ట్రమే కాకుండా ఒరిస్సా, ఇతర రాష్ట్రాల నుంచి కూడా స్వామివారికి దర్శనకి వస్తారు. అన్ని మాసాల కంటే కార్తీక మాసం ప్రీతికరమైనది. ఈ కార్తీక మాసం 4 దినాలు కూడా స్వామివారి సన్నిధికి వచ్చి భక్తులు వాళ్ళ తాలూకా కోరికలు కోరుకుంటూ స్వామివారి మొక్కులు చెల్లించడం అనేది ప్రతి సంవత్సరం ఇక్కడ ఆనవాయితీ. అలాగే ఈ కార్తీక మాసంలో కూడా స్వామివారి సన్నిధికి చాలా విరివిగా వస్తున్నారు జనాలు. తర్వాత ఇక్కడ సీత కోనేరు కూడా ఉంది పక్కన. అక్కడ స్నానం చేసుకుని స్వామివారికి దర్శనం చేసుకుంటే కొన్ని ఇవి చర్మ వ్యాధులు నివారణ అవుతాయనే ఉద్దేశంతో భక్తులకు ఒక నమ్మకం. అలాగే సంతానం లేని వారు స్వామివారి సన్నిధికి వచ్చి స్మరించుకొని మొక్కు తీర్చుకోవటం గురించి స్వామివారి పాగా చుట్టామని చెప్పి మొక్కుకుంటారు. అలాగే ఆ కోరిక నెరవేరిన వెంటనే భక్తులు వచ్చి చూచి తప్పక ఆ పాగా చుట్టి స్వామివారి మొక్కు చెల్లించుకుంటారు. అలాగే ఈ కార్తీక సోమవారాల్లో భక్తులకి క్యూ లైన్ల ఏర్పాటు, పెండాల్స్, ఉచిత దర్శనం, ఎవరికి ఎటువంటి ఇబ్బంది కలగకుండా ఈ సంవత్సరం ప్రత్యేకమైన ఏర్పాట్లు చేశాం. అలాగే మంత్రి గౌరవవర్యులు అచ్చెన్నాయుడు గారు కూడా ఈ 10 రోజుల ముందు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేసి అన్ని డిపార్ట్మెంట్లకు కూడా పిలిపించి ఈ కార్తీక సోమవారాల్లో భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకూడదు కాబట్టి ఏ డిపార్ట్మెంట్ సంబంధించిన బాధ్యత పడి స్వామివారి సన్నిధికి వచ్చే భక్తులకి ఒక విధమైన సంతోషాన్ని కలిగించే ఏర్పాట్లు చేయమని చెప్పి ఆదేశించారు. అలాగే మన ఆర్డీఓ గారు కూడా 4 సార్లు విజిట్ చేయడం జరిగింది.
వచ్చిన భక్తులకి ఎటువంటి సౌకర్యాలు కావాలన్న దీనిలో ఒక టీములాగా ఏర్పాటు చేసుకుని ప్రతి ఒక్కరికి కూడా ఉచిత ప్రసాదం, మంచినీరు సౌకర్యం, మజ్జిగ పంపిణీ, తర్వాత క్యూ లైన్స్, పెండాల్స్ ఇవన్నీ వేసి ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ఈ సంవత్సరం చక్కగా ఏర్పాట్లు చేసినందువల్ల భక్తులు కూడా చాలా చక్కగా దర్శనం చేసుకొని చాలా సంతోషంగా ఆనందంగా వెళ్తున్నారు. ఇదంతా కూడా రోడ్లు ఎంత అస్తవ్యస్తంగా ఉండేవో 10 రోజుల్లో వచ్చిన భక్తులకి, కాలినడకన వచ్చిన భక్తులకి మొదటి పని అది మంత్రి గౌరవ అచ్చెన్నాయుడు గారు ఆ కార్యక్రమం చేసినందువల్ల కూడా కాలినడకన వచ్చిన ప్రతి ఒక్కరు కూడాను ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన పేరు కూడా చెప్పుకోవడం అనేది జరుగుతుంది. ఆ విధంగా ఈ కార్తీక మాసం ఉత్సవాలు ఘనంగా జరుగుతాయని నేను తెలియజేస్తాను. సర్వే జన సుఖినో భవంతు. ఓం నమః శివాయ. శ్రీ ఎండ్ల మల్లికార్జున స్వామికి జై. ఈ స్వామిని నమ్ముకున్న వారికి ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు అన్నీ సమకూరుతాయి. ఈ ఆలయము సుమారు సీతాదేవి, రాముడు వనవాస కాలంలో ఇక్కడికి వచ్చి పూజలు చేసినారని చరిత్ర చెబుతున్నది. ఈ ఆలయము ఈ రోజుకి చాలా అభివృద్ధి చెందినది. ఒక 10 సంవత్సరాల కిందట చాలా దయనీయ స్థితిలో ఉండేది. దీన్ని మన కొబ్బరికాయలు, పాలాభిషేకము, తదితర వస్తువులు, పంచామృతాలు అన్నీ అభిషేకం చేస్తే భక్తులు కాలు కిందకు వచ్చి అపవిత్రం మనం కావాలని అపవిత్రం చేయవలసి వచ్చింది. ఈరోజు చుట్టూ గ్రానైట్ పలకలతోని చుట్టూ కవర్ చేసి స్వామివారి అభిషేకం చేసిన ఆ ద్రవ్యములు స్వామివారికే చెందినట్టు చుట్టూ గుండం కట్టి గ్రానైట్ పలకలు వేసి అభివృద్ధి చేసినారు. ఇది చాలా అభినందించిన విషయం. కావున అందరికీ ఆయుర ఆరోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఇచ్చి చల్లగా చూడాలి. ఈ స్వామిని నమ్ముకున్న వారికి సిరి సంపదలు, అష్టైశ్వర్యాలు, ఆయుర ఆరోగ్యాలు ఉంటాయి. చాలా సంవత్సరాల నుండి వస్తున్నాము. అప్పటికి ఇప్పటికి చాలా బాగా అభివృద్ధి చేశారు. ఆలయము అంతా చాలా బాగుంది. ఇక్కడ పూజలు కమిటీ వాళ్ళంతా బాగా అన్నీ చేస్తున్నారు. అభివృద్ధి కూడా బాగా జరుగుతుంది. రోజు రోజుకి దేవుడు విగ్రహం అలాగా పెరుగుతుంది. ఎండల మల్లికార్జున స్వామి వారిది ఇంకా ఈ ఆలయం అభివృద్ధి చెందాలని అనుకుంటున్నాము. వచ్చిన భక్తులకు కూడా చాలా బాగా కమిటీ వారంతా బాగా ఇచ్చేస్తున్నారు. లోపలికి దర్శనాలకి అన్నింటికీ బాగాను సదుపాయాలన్నీ బాగున్నాయి. అప్పటికి ఇప్పటికీ చాలా సంవత్సరాల నుంచి వస్తున్నాము. చాలా అభివృద్ధి చెందింది. గుడి కూడా లింగం కూడా బాగా పెరుగుతుంది. నేను చిన్నప్పటి నుంచి కూడా నేను అడ్వకేట్ను, కిల్లి పాపినాయుడును. నేను చిన్నప్పటి నుంచి కూడా ఇక్కడికి వస్తున్నాను. నా ఒరిజినల్గా మా స్వగ్రామం పురుషోత్తపురం గ్రామం, ఆమదాల సరుబుజ్జల మండలం. చిన్నప్పటి నుంచి వచ్చినప్పుడు కూడా నేను వచ్చినప్పుడు చాలా చిన్నదిగా ఉండేది, అంటే కొంచెం చిన్నదిగా దేవాలయం ఉండేది. అలాగే ప్రతి సంవత్సరానికి దేవాలయం పెరుగుతూ ఉంటుంది. దీని తాలూకా ఈ మల్లికార్జున స్వామి యొక్క దేవాలయం తాలూకా ప్రత్యేకత అదే అని దీన్ని ఎండ్ల మల్లికార్జున స్వామి అని అంటారు. తర్వాత అప్పటి నుంచి ఇప్పటికీ చాలా అభివృద్ధి చేయడం జరిగింది. ప్రభుత్వం వారు అయితేనే ప్రతి ప్రభుత్వం వారు చర్యలు తీసుకోవడం, ఈవోలు గారు అందరూ చర్య తీసుకోవడం, పత్రికల వారు, మీడియా న్యూస్ అందరూ కూడా చర్య తీసుకున్న వల్ల ఏంటంటే చాలా అభివృద్ధి చెందింది. ఇప్పుడు అందరికీ ఫెసిలిటీస్ ఏర్పడ్డాయి. చాలా బాగా ఇక్కడికి వచ్చే వాళ్ళు చాలా ఆనందంతో వెళ్తున్నాం. ఒకప్పుడు ఏంటంటే మేము వచ్చేటప్పుడు ఏంటంటే బస్ ఫెసిలిటీస్ కానీ, ఆటోలు కానీ, కార్లు కానీ లోపల రావటం లేదు. మేము ఇక్కడ తిలార దగ్గర దండుగోపాలపురం దగ్గర ట్రైన్ దిగి మేము అక్కడి నుంచి నడుచుకొని అడ్డగా వచ్చి మేము ఏంటంటే ఇక్కడికి చేరేవాళ్ళం, ఏకోజాన్ చేరేవాళ్ళం. ఇప్పుడు ఏంటంటే అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయి. వెళ్ళటానికి కూడా, రావడానికి కూడా బస్సు వాళ్ళు కూడా ట్రాఫిక్ కూడా బాగానే ఉంది. సౌకర్యాలు కూడా కల్పించడం జరిగింది. ఈ దేవస్థానం చేసిన అభివృద్ధి గ్రామస్తులకి, తర్వాత ఈవో గారికి, ప్రభుత్వానికి అందరికీ కృతజ్ఞతలు. ఇంకా ఎంతో ఇంకా డెవలప్ చేయవలసిన అవసరం ఎంతో ఉంది. ఇంకా రోడ్లు అవి వెడల్పు చేస్తే ఇంకా బాగుంటుంది. ఈ ట్రైన్ కొంచెం టైట్గా అవుతుంది, వచ్చేటప్పుడు వెళ్ళేటప్పుడు కొంచెం క్రికెట్స్గా అవుతుంది. అభివృద్ధి కూడా బాగానే ఉంది. ఈ భక్తుల తాలూకు దేవుడి తాలూకు ప్రత్యేకత ఏంటంటే ఎవరికైనా చిన్న కాయలు అవి చిన్న కాయల్లాగా కందికాయల్లాగా కాసి ఉంటే ఇక్కడ మొక్కుంటే ఈ కందికాయలు ఏంటంటే పోయేవి. చిన్నప్పుడు చాలామంది మచ్చలు ఏమైనా ఉంటే అవన్నీ పోతాయి. ఇది దేవుడి తాలూకు ప్రత్యేకత. ఈ దేవుడిని నమ్ముకునే వారికి కూడా మీ కోరికలు కూడా తీరడం జరుగుతుంది. వివాహం జరుగుతుంది. ఏమైనా అవసరం పెళ్ళిళ్ళు, అలాగే ఉద్యోగాలు రాని వాళ్ళకి ఉద్యోగాలు కూడా దీనికి రావడం జరుగుతుంది. అనారోగ్యం వాళ్ళకి ఇది చాలా ముఖ్యమైన ఇది. దేవుడు ఆరోగ్యవంతులు అవుతున్నారు. కాబట్టి ఈ దేవుడిని అట్లీస్ట్ ఒకసారైనా
ఎప్పుడైనా వచ్చి ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఇక్కడ ఒకసారి దర్శనం చేయమని కూడా కోరుచున్నాం మేము ప్రజలకి. అందరికీ నమస్కారం. సిఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానంటున్న ఎమ్మెల్సీ చిరంజీవిరావు విద్యాశాఖలో కీలకంగా ఉన్న సిఆర్పీల సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ వేపాడ చిరంజీవిరావు హామీ ఇచ్చారు. ఉమ్మడి జిల్లా విజయనగరంలో ప్రైవేటు ఫంక్షన్ హాల్లో ఆదివారం ఏపీ సిఆర్పీ ఫెడరేషన్ ఆధ్వర్యంలో విద్యాశాఖలో సిఆర్పీల పాత్ర అంశంపై ఉమ్మడి ఉత్తరాంధ్ర జిల్లా సదస్సు నిర్వహించారు. ఏపీ సిఆర్పీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గురువులు మాట్లాడుతూ గత ప్రభుత్వం జాబ్ ఛార్జ్ ప్రకారం జరగకుండా చేసిందని విమర్శించారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం సిఆర్పీలకు న్యాయం చేయాలని కోరారు. ఫెడరేషన్ గౌరవ అధ్యక్షులు తావిటి నాయుడు మాట్లాడుతూ ఉద్యోగ భద్రత కల్పించాలని కోరారు. రాష్ట్ర అధ్యక్షులు గిరి శ్రీనివాసరావు అధ్యక్షత జరిగిన ఈ సదస్సులో ఫెడరేషన్ ఉత్తరాంధ్ర జిల్లా నాయకులు గౌరీ చిన్ని, చిరంజీవి, అనురాధ, లక్ష్మణ్ నాయుడు మరియు జిల్లా అధ్యక్షులు 500 పైగా సిఆర్పీలు తదితరులు పాల్గొన్నారు. విద్యాశాఖ మంత్రిగా గంటా శ్రీనివాసరావు గారు పనిచేసినప్పుడు జీతాలు పెంచడం కానీ లేదంటే విద్యారంగంలో అనేక సమస్యలను పరిష్కరించడానికి ఆయన చాలా కృషి చేశారు. అందుకే ఆయన పేరు చెప్పేసరికి మన ఉపాధ్యాయ రంగంలో ఒక రకమైన పులకింత ఉంటుంది. నిజంగా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే నేను చాలా సేవలు అందిస్తున్నారు, మానవ వనరుల రంగంలో పనిచేస్తున్నాను కాబట్టి హెల్త్ కార్డులు జారీ చేయడం కూడా న్యాయమైన కోరికే. ఇది కూడా మేము ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్తాం. అలాగే సిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించాలని అడిగారు. ఈరోజు కాలేజీల్లో పనిచేసే వారికి చాలామందికి కాంట్రాక్ట్ వర్క్ అని కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా జీతాలు వస్తున్నాయి. ఈవెన్ డిగ్రీ కాలేజీలో బెస్ట్ ఫ్యాకల్టీకి కూడా సిఎఫ్ఎంఎస్ ద్వారా వారికి శాలరీస్ వస్తున్నాయి. కాబట్టి మీకు సిఎఫ్ఎంఎస్ ద్వారా వేతనాలు చెల్లించాల్సిన అవసరం ప్రభుత్వానికి అయితే ఉంది. సో ఈ అంశాన్ని కూడా మేము ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామండి. అలాగే స్కూల్ కాంప్లెక్స్ రీఆర్గనైజ్ చేసేటప్పుడు కొన్ని కాంప్లెక్స్ తగ్గడం వల్ల కొంతమంది సిఆర్పీలు బయటకు వెళ్ళిపోతారేమని నేను భయాందోళనకి లోనవుతున్నట్టుగా తెలిసింది. ఈ విషయం ఆల్రెడీ నేను కమిషనర్ గారితో మాట్లాడాను, విజయరాబాద్ గారితో. రీఆర్గనైజ్ చేయడం అయితే చేస్తాం, కానీ ఉన్న ఏ సిఆర్పీలు కూడా మేము టచ్ చేయమండి. ఎందుకంటే కొన్ని ఖాళీలు ఉన్నాయి కాబట్టి ఉన్న వాళ్ళని మేము రీఅడ్జస్ట్ చేసేస్తాం. సో ఏ సిఆర్పీని కూడా మేము తొలగించే ఉద్దేశంతో లేదని చెప్పి ఇప్పటికే చెప్పడం జరిగింది. ఈ విషయాన్ని నేను శ్యామ్కి నేను ఆల్రెడీ గతంలో చెప్పున్నాను. అయినా ఇప్పుడు సభావేదికగా మీరు ఇందులో పాయింట్ పెట్టారు కాబట్టి స్కూల్ కాంప్లెక్స్ రీఆర్గనైజేషన్లో భాగంగా ప్రస్తుతం ఉన్న ఏ సిఆర్పీని కూడా తొలగించే ఉద్దేశం ప్రభుత్వానికి లేదు. అలాంటి అవసరం వస్తే మరలా మేము ప్రభుత్వంతో మాట్లాడి మీ భద్రత అయితే మేము 100% కల్పిస్తామని మరొకసారి తెలియజేస్తున్నాం. గౌర కులస్తుల 29న కార్తీక వన సమారాధన కార్యక్రమం అయోధ్య నగర్లోని గౌర సంక్షేమ సంఘం కమ్యూనిటీ హాల్ జరిగిందని కార్యక్రమంలో కాకినాడ ఉన్నటువంటి గౌర కులస్తులు అందరూ హాజరైనారు. గౌర కులస్తులు కులదైవం అయినట్లు వంటి గౌరీదేవి అమ్మవారికి గత 6 సంవత్సరాల నుండి కార్తీక మాసంలో గౌరీదేవి అమ్మవారిని ప్రతిష్ఠించి నవరాత్రులు పూజలు చేసి 10వ రోజు అమ్మవారికి కులస్తుల ఇళ్లకు తీసుకుని వెళ్ళి అమ్మవారికి పాన్పులు వేసి తదనంతరం ఈరోజు సాయంత్రం అమ్మవారికి డాకలపొడి భాషలో నిమజ్జనం చేయడం జరిగిందని ఉత్సవ గౌరీదేవి ఉత్సవ కమిటీ అధ్యక్షులు ఎల్లప్ప శ్రీనివాసరావు ఆలియా చేశారు. హజికిన కులనందు సాయంత్రం వరకు వివిధ సాంస్కృతిక కార్యక్రమం నిర్వహించి వీరిని విశాలమైన పిల్లలకు పెద్దలకు మహిళా మనులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో కార్పొరేటర్ మల్లి శ్రీరామకృష్ణ కిషోర్, అదేరిన గొప్పారావు, కర్రె అప్పారావు, కార్కెట్ గణేష్ బాబు, మొక్కంటి శ్రీనివాసరావు, మొక్కటి రాధా ఈ కార్యక్రమ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం అండి. నా పేరు ఎల్లప్ప శ్రీనివాసరావు. నేను కాకినాడ గౌర సేవా సంఘం కార్యదర్శిగా గత 12 ఏళ్ళుగా పనిచేస్తున్నాం. అలాగే ప్రతి సంవత్సరం మనం గత 6 ఏళ్ళ నుంచి 6వ వార్షికోత్సవం ఇది. మన కులదేవత అయినటువంటి గౌరీదేవి అమ్మవారిని మనం ఇక్కడ కమ్యూనిటీ హాల్లో ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో అమ్మవారిని ప్రతిష్ఠించుకొని అమ్మవారికి నవరాత్రులు పూజా కార్యక్రమాలు అందరూ మన కులస్తులందరి చేత ప్రతిరోజు అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి, అలాగే ఒక పూజారిగా ఒక పూజారిని ఇక్కడ నియమించి ఆవిడ చేత అమ్మవారికి పూజా కార్యక్రమాలు అవి నిర్వహించి మేము ప్రతి సంవత్సరం ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నాం. అలాగే కార్తీక సమారాధనలో మా కులస్తులందరూ ఈరోజు కార్తీక సమారాధన కార్యక్రమం జరుపబడింది. అలాగే అమ్మవారిని మా కులస్తులు ఇంటింటికి ఈరోజు తీసుకెళ్ళి పాన్పు అవి వేసి అమ్మవారిని మళ్ళీ ఈరోజు సాయంత్రం
కాకినాడ వాకల్పూడి బీచ్లో నిమజ్జన కార్యక్రమం జరుగుతుంది. ఇవన్నీ కూడా మాకు పూర్వీకుల నుంచి వచ్చినటువంటి ఆచారం. మా కులస్తులైనటువంటి అనకాపల్లి, వైజాగ్, అలాగే మిగతా రాష్ట్రంలో వివిధ చోట్ల ఉన్న వాళ్ళందరూ కూడా ప్రతి గ్రామంలో కూడా మా గౌరీ దేవతని కులదేవతగా పూజించి ప్రతి సంవత్సరం అమ్మవారిని ఈ కార్తీక మాసంలో ప్రతిష్ఠించుకొని పూజా కార్యక్రమాలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. ఇవన్నీ కూడా వచ్చే భవిష్యత్తులో రాబోయే కాలంలో ఇక్కడ కాకినాడలో ఉన్న పిల్లలందరికీ కూడా ఈ ఆచార వ్యవహారాలు తెలిసే విధంగా ఉండాలని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఈ వన సమారాధన రోజున పిల్లలందరినీ కూడా తీసుకొచ్చి ఈ పూజా కార్యక్రమాలు, అలాగే కులదేవత యొక్క విశిష్టత ఇవన్నీ కూడా వాళ్ళకి తెలిసే విధంగా ఈ భవిష్యత్తులో వాళ్ళు కూడా ఇవన్నీ పాటించే విధంగా ఉండాలని ఈ కార్యక్రమాలన్నీ నిర్వహిస్తున్నాం. అలాగే భవిష్యత్తులో కూడా మేము మరింత ఈ కార్యక్రమాలన్నీ కూడా మా గౌర కులస్తులు అధిక సంఖ్యలో పాల్గొని చేయాలని కోరుకుంటూ మాకు ఈ అవకాశం ఇచ్చిన మా కులస్తులందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ కార్యక్రమం ఇలా జరిగిందని తెలియజేస్తున్నాం. ఓకే, థ్యాంక్ యూ. జై గౌరీ, జై గౌరీ. మీ పేరు చెప్పండి. ఈ ఉత్సవ కమిటీకి అధ్యక్షులుగా నేను, అలాగే కార్యదర్శిగా కాళ్ళ మురళి గారు, ట్రెజరర్గా ఆడా నాగేశ్వరరావు, అలాగే శరకణం సత్యనారాయణ గారు, హెర్రి వెంకటరమణ గారు, అలాగే ఇంకా మిగతా బుద్ధ శ్రీనివాస్ గారు, మొల్లేటి శ్రీనివాస్ గారు, మొల్లేటి రాధ గారు ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరూ పాల్గొని ఈ కార్యక్రమాన్ని వీళ్ళందరి యొక్క చేయూత సహాయ సహకారాలతో దిగ్విజయంగా పూర్తి చేసినందుకు ఆ అమ్మవారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. అనకాపల్లి జిల్లా నర్సీపట్నంలో ఆదివారం అర్ధరాత్రి జరిగిన హత్యా సంఘటన స్థానికంగా కలకలం రేపింది. మధ్యమత్తులో యువకుల మధ్య పెరిగిన వివాదం హత్యకు దారితీసింది. నర్సీపట్నం డీఎస్పీ మోహన్ రావు కథనం ప్రకారం కొత్త వీధిలో రాత్రి 11 గంటల ప్రాంతంలో బండారు కొండబాబు, రౌడీ షీటర్ బండారు సంతోష్ మరికొంతమంది యువకుల మద్యం సేవిస్తూ ఉన్నారు. ఆ సమయంలో ఎదురైన సర్వసిద్ధి నాగేశ్వరరావుని సమయంలో ఎక్కడి నుంచి వస్తున్నావంటూ ప్రశ్నించారు. అలా మాట పెరగడంతో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగింది. తోపులాటకు దారితీసింది. ఆ సమయంలో క్షణికావేశంలో రౌడీ షీటర్ బండారు సంతోష్ కర్రతో కొట్టడంతో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు బంధువుల ఫిర్యాదు మేరకు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఇప్పటికే రౌడీ షీటర్ బండారు సంతోష్ అదుపులోకి తీసుకున్నామని, బండారు కొండబాబు పరారులో ఉన్నారని తెలిపారు. ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పట్టణంలో రాత్రిపూట గస్తీ పెంచుతున్నామని, 10 గంటలు దాటిన తర్వాత బహిరంగ మద్యం సేవించడం నిషేధిస్తున్నామని చెప్పారు. ఫ్రెండ్ ఏమని చెప్పారు నీకు? కాల్ చేశారు. ఎలాగని మా అన్ని ఫస్ట్ నాకు కాల్ చేస్తే నేను పడుకోడిపోయాను. లిఫ్ట్ చేయకుండా మళ్ళీ మా అన్ని ఫోన్ చేశారట. ఎలాగని చెప్పగానే మా నాన్న మా బాబాయ్ వచ్చారు. మళ్ళీ నేను ఫోన్ చేసి ఏమైందని అడిగితే అన్నీ ఇలా కొట్టేసి వదిలేశారు వదిన, ఊపిరి లేదు అని చెప్పాడు. చెప్పగానే ఎవరు చేశారు నన్ను అడిగితే తెలియదు వదిన, నేను రాకపోతే అన్నీ అక్కడ పడిపోయి ఉన్నాడు అని అన్నారు. చచ్చిపోయినట్టు ఎప్పుడు తెలిసింది మీకు? 11 నైట్ 11 నీ పేరమ్మా? ఎస్ నాగలక్ష్మి. మీది ఏ ఊరు? రామచంద్రపురం. ఇక్కడికి ఎందుకు వచ్చాడు మీ ఆయన? మేము ఇక్కడ ఉంటున్నాము నర్సీపట్నం. 2 సంవత్సరాల నుంచి. ఎవరు చంపారు ఏం చెప్పలేదా? తెలియదండి. మా ఆయన చిన్నప్పటి నుంచి ఇక్కడే పెరగడం మాట అయింది. అలా అక్కలు ఇక్కడే ఉంటున్నారు. అందువల్ల అక్కడ ఉండలేక ఇక్కడికి అనేసి వచ్చాం మేము అద్దెకు రూమ్ తీసుకొని. మరి పాత గొడవలు ఆడటం మాకు తెలియదండి. ఎప్పుడైనా ఎవరితో గొడవ పడ్డా? అలాంటిది ఏం లేదు. చంద్రపాలెం రోడ్లో మనకి టౌన్ అవుట్స్కట్స్లో ఉన్న దగ్గర అక్కడ సర్వసిద్ధి నాగేశ్వరరావును ఈ శంకర్, సురేష్ అనే ముగ్గురు కలిపి అక్కడ మద్యం సేవించారండి. సేవించి తిరిగి ఈ సర్వసిద్ధి నాగేశ్వరరావు గారి ఇంటి దగ్గర వీళ్ళు భోజనానికి పిలిచాడు. ముగ్గురు కలిసి అతను నాగేశ్వరరావు మద్యం ఎక్కువ తాగడం వల్ల అతను మధ్యలో కూర్చోబెట్టుకుని శంకర్ అనే అతను మోటార్ సైకిల్ డ్రైవ్ చేస్తే సురేష్ అనే అతను ఈ వెనకాల కూర్చున్నాడు. ఈ ముగ్గురు కలిసి ఈ గురందరపాలెం నుంచి రోడ్లోంచి పెద్ద వీధిలోకి వచ్చి ఈ ఇక్కడ కొత్త వీధిలోకి వచ్చి పక్కన వాళ్ళ అతన్ని నాగేశ్వరరావుని దింపారు. ఇంటి దగ్గర దింపి తిరిగి ఆ శంకర్ అనే అతను తిరిగి వెనక్కి వస్తుంటే ఇక్కడ తిరిగి వెళ్ళేప్పుడే ఇక్కడ ముగ్గురు ఈ రౌడీ షీటర్ ఒక అతన్నాడు సంతోష్ అని, ఆ తర్వాత కొండబాబు అని, వాళ్ళిద్దరూ కూడా ఇక్కడ మద్యం చేస్తున్నారు. ఆ టైంలో ఇక్కడ కొంచెం గొడవ అయింది. ఇటు ఎందుకు వచ్చారా మీరు, ఈ టైంలో ఇటు ఎందుకు వచ్చారా అని చెప్పి అది ప్రశ్నించడం జరిగింది. మీరైతే మీ వీధైతే మీరైతే గొప్ప అని చెప్పి ఇతను ఎవరైతే చనిపోయిన వ్యక్తి ఆ నాగేశ్వరరావు వాళ్ళని గట్టిగా ప్రశ్నించడం జరిగింది. సరే తాగి ఉన్నారని చెప్పి వెనకాల ఉన్నోళ్ళు అతని సిచ్యువేషన్ పీస్ఫుల్ డిఫీట్ చేసేసి
అతను ఎవరినైతే చనిపోయిన వ్యక్తి నాగేశ్వరం సరస్వతి నాగేశ్వరాన్ని దగ్గరలో ఉన్న అతని ఇంటి దగ్గర ఒక 400 మీటర్ల దూరంలో ఉంటుంది ఇల్లు. అక్కడ దింపేసి తిరిగి శంకర్ అనే అతను మోటార్ సైకిల్ మీద ఇక్కడ తిరిగి వెనకొస్తుంటే ఈ సంతోష్ అనే వ్యక్తి అతను ఆపి సిగరెట్ కాలుస్తూ మళ్ళీ ఎందుకు వచ్చారో ఇటు నువ్వు అని చెప్పి సిగరెట్ అతని మీద ఇక్కడ కాల్చి మెడపైన కాల్చాడు. ఈ విషయం మళ్ళీ వెళ్ళి అతనికి ఎవరైతే చనిపోయిన వ్యక్తికి ఈ శంకర్ అనే వ్యక్తి వెళ్ళి చెప్పాడు, ఇలా నన్ను ఆపారు, సిగరెట్తో కాల్చారని చెప్తే అతను వెంటనే చనిపోయిన వ్యక్తి ఎవరైతే నాగేశ్వరరావు వెంటనే అడుగుదాం పదా అని చెప్పి నేను మన శంకర్ అనే అతను పక్కనే ఉండే ఒక నవీన్ అని వాళ్ళ బంధువు అవుతారు. ముగ్గురు కలిసి ఇక్కడికి అటాక్ వచ్చారు. నవీన్ మోటార్ సైకిల్ మీద ఇతను ఎక్కించుకుని వచ్చాడు, ఎవరిని ఈ నాగేశ్వరరావుని ఎక్కించుకుని వచ్చాడు. ఇక్కడికి వచ్చి ఇక్కడ అతనేమో వెనకాల నడుచుకుంటూ వచ్చాడు, ఎవరో శంకర్ అని అతను. ఈలోపు ఇక్కడ వీళ్ళు మళ్ళీ ఇక్కడ ఇదే సీన్లో మంత్ అవుతున్నారు కదా, మళ్ళీ ఇక్కడ అడ్డం పడి అక్కడ మళ్ళీ ఎందుకు మా వాడిని కొట్టారని చెప్పి అతను అడగడం జరిగింది. ఎవరైతే నాగేశ్వరరావు చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నాడో ఈ సంతోష్ని కొండబాబుని మా వాడిని మళ్ళీ ఎందుకు కొట్టారు మీరు అని చెప్పి అడగడం జరిగింది. అక్కడ జరిగిన గొడవలో సంతోష్ అనే వ్యక్తి పక్కన ఉన్న కర్ర తీసుకుని అతన్ని నాగేశ్వరరావుని కొట్టడం జరిగింది. అతనికి ఎడమ చెవి వెనక భాగంలో అది గట్టిగా దెబ్బ తగిలింది. ఈ నాగేశ్వరరావు వయసు సుమారు ఒక 32 years ఉంటాయి. ఇన్సిడెంట్ రాత్రి 11 గంటలకు సుమారు ప్రాంతంలో జరిగింది. వెంటనే మేము సీన్కి ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము సీటుకు రావడం జరిగింది. అలాగే టీమ్స్ అవి వేశారు, టౌన్లో పెట్రోలింగ్ చేయడం జరిగింది. వెంటనే ముద్దాయిలను పట్టుకోవడం కోసం మేము 4 టీమ్స్ మేము నాలుగు వైపులకు వెళ్ళడం జరిగింది. సంతోష్ అనే వ్యక్తి రౌడీ షీటర్ని మేము కస్టడీలో తీసుకున్నాము. ఇతను ఇంకొక అతను కూడా ఇన్ఫర్మేషన్ ఉంది, ఈ కొండబాబు అనే అతనికి సంబంధించి కూడా మాకు ఖచ్చితమైన సమాచారం ఉంది. అతన్ని కూడా మేము ఈరోజు అరెస్ట్ చేస్తాము, చేసి ఇద్దరిని కూడా రిమాండ్ చేస్తాము. ఈ విషయం మీద మేము నిష్పక్షపాతమైన దర్యాప్తు చేస్తున్నాము. మా పబ్లిక్ మాకు సహకరించాలి, దీన్ని ఇష్యూ చేయాల్సిన అవసరం ఏం లేదు. మేము ముద్దాయిలను కూడా వెంటనే అరెస్ట్ చేస్తాము. రూరల్ సిఐ గారు, టౌన్ సిఐ గారు, వాళ్ళ సిబ్బంది, నేను కూడా రాత్రి నుంచి ఇదే దీని మీదే ఉన్నాము. అందువల్ల పబ్లిక్ అందరికీ సహకరించవలసిన మేము కోరుతున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్. రౌడీ షెడ్యూల్ కౌన్సిలింగ్ రౌడీ షెడ్యూల్ కౌన్సిలింగ్ ఏమైనా ఇస్తున్నారు? ప్రతి శనివారం మేము పిలవడం జరుగుతుందండి, కౌన్సిలింగ్ ఇస్తున్నాము. మ్యాక్సిమం చూస్తాను, ఇంతకుముందు కూడా మీరు చూశారు, కౌన్సిలింగ్ ఇవ్వడం జరిగింది. ఇంకా ఎవరైతే కొంచెం యాక్టివ్గా ఉన్నారో వాళ్ళ మీద నిఘా ఉంది. ఎక్కడ మేము రౌడీ షెడ్యూల్ విషయంలో కాంప్రమైజ్ అయ్యే విషయం లేదు, అని చేస్తాం. ఈ విషయం మీద ఇది ఒక హెచ్చరికగా వాళ్ళు భావించాలి. ఇంకా తీవ్రంగా ఉంటాయి చర్యలు. ఈ రోజు నుంచి పెట్రోలింగ్ కూడా ఎస్పీ గారు చెప్పారు, సార్కి నాకు ఇద్దరికి చెప్పడం జరిగింది. పెట్రోలింగ్ ఇష్యూలో కూడా మా వెహికల్ వేసి కంటిన్యూ తిరుగుతాం, ఎస్ఐలతో తిరుగుతాం. అదేవిధంగా బీట్ సిస్టమ్ కూడా పెంచుతాము. ఇంకా ఫ్యూచర్లో ఇలా అవ్వకుండా కూడా ముందస్తుగా ఇవన్నీ చేసి స్ట్రిక్ట్గా యాక్షన్ తీసుకుంటాం. కేసుల యొక్క తీవ్రత దృష్ట్యా పీడీ యాక్ట్ కూడా వేయడం జరుగుతుంది. ఆల్రెడీ ప్రీవియస్ కేసులు కూడా ఉన్నాయి కాబట్టి ఫర్దర్గా ఎలాగైతే యాజ్ పర్ లా ప్రకారం అవి కూడా ప్రొసీడ్ అవుతాం. థ్యాంక్ యూ సార్. ఇద్దరి మీద ఉన్నాయి సార్? ఇద్దరి మీద లేవండి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పౌర విమానయాన రంగంలో విప్లవాత్మక మార్పులు వస్తాయన్న కేంద్ర మంత్రి కింజారపు. శ్రీకాకుళంలో ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల ఆవరణలో ఏర్పాటు చేసిన మహిళా సదస్సులో పాల్గొన్న రామ్మోహన్ నాయుడు. ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ఉచిత గ్యాస్ సిలిండర్ పథకంపై వాడివేడిగా సాగిన చర్చ. ఈ పథకంపై ఎవరికి ఇలాంటి అనుమానాలు అవసరం లేదని ప్రతిపక్షానికి స్పష్టం చేసిన మంత్రి నాదెండ్ల మనోహర్. కార్తీక మాసం 3వ సోమవారం సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా భక్తులతో గిరికడ గణేశ్వర క్షేత్రాన్ని, పిఠాపురం పాదగయ క్షేత్రం, శ్రీ రుక్రేశ్వర స్వామి ఆలయంలో విశేష పూజల్లో పాల్గొన్న భక్తులు. రోడ్డు నిర్మాణ పనుల్లో ఇల్లు, దుకాణాలు, పంట పొలాలు పోయిన వారికి పూర్తి స్థాయిలో న్యాయం జరుగుతుందన్న సబ్ కలెక్టర్. 516 జాతీయ రహదారి నిర్మాణంలో పరిహారం అందని వారి విడివిడిగా సమస్యలు అడిగి తెలుసుకున్న భాగ్యశ్రీ. ఇవి అప్డేట్స్. నమస్తే.